అదొక అందమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, గలగల పారే కాలువలు. ఆ ఊరి నడిబొడ్డున ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఇదే మన కథానాయిక ఇందు ఇల్లు. ఆ ఇంటికి ప్రాణం ఇందు అయితే, ఆ ఇందుకి ప్రాణం వాళ్ళ మావయ్య చలపతి. ఇంటి ముందు పెద్ద ఆవరణలో పనివాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తూ ఉంటారు. ఇంతలో ఒక పనివాడు చేతిలో ఉన్న బిందెని పొరపాటుగా కింద పడేస్తాడు. ధగేల్మని శబ్దం వస్తుంది. వెంటనే వరండాలో పేపర్ చదువుతున్న చలపతి ఉలిక్కిపడి లేస్తాడు. చేతిలో పేపర్ విసిరేసి కోపంగా, ఉరేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా శబ్దం చెయ్యొద్దని? అమ్మాయి గారు ఇంకా పడుకునే ఉన్నారు. ఆ శబ్దానికి మెలకు వస్తే నీ పని చెప్తా. తప్పైపోయింది బాబు గారు, చేయి జారి పడిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానండి. ఆ ఆ, నువ్వు చేసే తప్పులకి నా బుజ్జి తల్లి నిద్రపాడవ్వాలా? వెళ్ళు, అవతలకి పోయి నీ పని చూసుకో. అప్పుడే అక్కడకు చలపతి భార్య శారద కాఫీ కప్పుతో వస్తుంది. ఏమండి, మీరు మరీను టైం 8 దాటింది, ఇంకా అమ్మాయిని నిద్ర లేపకుండా అందరినీ గప్చుప్ అంటారేంటి? ఈ గారాబం వల్లనే అది రోజు రోజుకి చిన్నపిల్లల తయారవుతోంది. మరీ ఇంత గారం చేస్తే చాలా కష్టం. అవును శారదా, నాకు తను ఎప్పటికీ చిన్నపిల్లే. అక్క బాబా చనిపోయాక ఆ పసి ప్రాణం భయపడకూడదని ఒడిలో పెట్టుకొని పెంచాను. కాలు కింద పెట్టనివ్వకుండా అల్లారు ముద్దుగా చూసుకున్నాను. నీకు తెలియదా ఏంటి? అయినా ఇప్పుడు పొద్దున్నే లేచాలి, ఏం చేయాలి? ఆస్తిని దున్నాలా? ఉద్యోగం వెలగబెట్టాలా? హాయిగా నిద్రపోని. మీ అతి ప్రేమ కానీ రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే ఇలాగే పడుకుంటే దాన్ని, దాంతోపాటు మనని ఆడిపోసుకుంటారు. ఆడపిల్ల మరొక చోటుకి వెళ్ళి బతకాల్సిన పిల్ల ఇలా ఇంత సమయం దాటేదాకా పడుకుంటే అది మంచిది కాదు. అదేమిటే అలా మాట్లాడతావు? ఇందు కష్టపడే ఇంటికి నేనెందుకు పంపిస్తాను? దాన్ని మహారాణిలా చూసుకునే రాకుమారుడికిచ్చే పెళ్లి చేస్తాను. అయినా అదేదో వేరే ఇంటికి వెళ్ళాలి అని మాట్లాడుతున్నావు. మన అబ్బాయి రాజుకిచ్చే కదా దానికి పెళ్లి చేసేది. నువ్వే అత్తగారివి, నేనే మామగారిని. ఇక దాన్ని అనేవాళ్ళెవరు? ఇది చిన్నప్పటి నుంచి అనుకుంటున్న మాటేగా. మనం అనుకుంటున్నాం, ఒప్పుకుంటాను. అదంటే నాకు ప్రాణం. కానీ రాజ్ చదువు పేరుతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడో సెలవులకు వచ్చి కనిపించడం తప్ప వాడి మనసులో ఏముందో, మనం అనుకున్న విషయాలన్నీ గుర్తున్నాయో లేదో. పెద్దవాడైతే తప్ప ఇవన్నీ మాట్లాడడం కుదరక ఇప్పటిదాకా దాటేస్తూ వచ్చాను. వాడికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలోనూ బాగానే సెటిల్ అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఇంక పెళ్లి ప్రస్తావన తీసుకురాక తప్పదు. వాడేమంటాడో, వాడి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఇదంతా తెలియకుండా ముందే మన ఇంట్లో ఉండే పిల్ల అనుకుని గారాబం చేస్తే రేపొద్దున్న అది అత్తారింట్లో నానా కష్టాలు పడుతుంది. మీరంటున్నారు, కానీ తల్లి లేని పిల్ల అనే అభిమానం నేను చూపించలేదు దాని మీద. దాన్ని ఎంత ప్రేమగా పెంచాను. మనకి అమ్మాయి లేని లోటు దానివల్లేగా తీరింది. అటువంటి పిల్ల కష్టపడకూడదనే నా తాపత్రయం కూడాను. సరే సరేలే, దానికి కూడా కాఫీ ఇవ్వు, నేను తీసుకువెళ్ళి లేపి కాఫీ ఇస్తాను. అలా చలపతి కాఫీ తీసుకుని ఇందు పడుకున్న గదిలోకి వెళ్ళి ఇందుని నిద్రలేపుతాడు. ప్లీజ్ మావయ్య, ఇంకొక 5 minutes పడుకుంటాను. సరే తల్లి, నేను కాదంటానా? కాకపోతే నీకోసం కాఫీ తీసుకువచ్చాను, అది చల్లారిపోతుంది. మరి మావయ్య అలా అనగానే టక్కన లేచి కూర్చుంది ఇందు. గబగబా చలపతి చేతిలో కాఫీ తీసుకుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి మావయ్య? నువ్వు నిన్న ఏదైతే అడిగావో అదే నీకోసం మన వాళ్ళకి చెప్పి సిద్ధంగా ఉంచాను. నువ్వు అడిగింది ఎప్పుడైనా నేను కాదన్నానా తల్లి? నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యి కిందకి రా, నీకోసం నేను అత్తయ్య వెయిట్ చేస్తూ ఉంటాము. అలా చెప్పి చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఇందు, మావయ్య,
థ్యాంక్ యూ మావయ్య. అమ్మా నాన్న లేరన్న బాధ నాకు ఏ రోజు కలగలేదు. ఎందుకంటే నువ్వున్నావు. నన్ను సొంత తండ్రిలా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పెంచావు. అత్తయ్య అత్తయ్య అని పేరుకే కానీ తను నాకు అమ్మే. మీ వల్లే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను. చలపతి చాలా సంతోషపడ్డాడు. ఎంతో తృప్తి కనిపిస్తుంది చలపతి మొహంలో. పిచ్చి తల్లి, నీ కంట్లో నీరు రాకూడదు అనే కదా మా కోరిక కూడా. సరే, నువ్వు తొందరగా రా. అలా అంటూ చలపతి గదిలో నుంచి బయటకు వస్తాడు. ఇందు సంతోషంగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. బయటకు వచ్చిన చలపతి ఫోన్ రింగ్ అవడంతో, హలో నాయర్ గారు, ఆస్తి పేపర్లు తయారయ్యాయా? నా మేనకోడలు సంతకం ఒక్కటే మిగిలిందనుకుంటాను. ఇక అది పడితే అంతా మంచిదే. మరి కొన్ని రోజుల్లో దానికి 21 సంవత్సరాలు నిండుతాయి. అప్పుడు నా బాధ్యత కూడా పూర్తవుతుంది. ఈ ఆస్తి అంతా దాని చేతిలో పెట్టి నేను ప్రశాంతంగా ఉండొచ్చు. దానికోసమే నా ఎదురు చూపులు. అక్క బావ ప్రమాదంలో చనిపోతే ఇందుని తీసుకువచ్చి కన్న కూతుర్లా పెంచి పెద్ద చేశారు ఆ దంపతులిద్దరు. శారద చాలా అమాయకురాలు. ఇందుని ఎంతో ప్రాణంగా అభిమానంగా పెంచింది. ఇందుకి ఈ ఇంటితో పాటు ఊరంతా ఆస్తులున్నాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులవి. వాటన్నిటికీ ఇంతకాలం గార్డియన్గా ఉంటున్నాడు చలపతి. కొద్ది కాలంలోనే అవన్నీ ఇందుకు అప్పగించాలని అనుకుంటున్నాడు. ఇక చలపతి కొడుకు రాజ్. రాజ్ సిటీలో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అదిగో ఈ కాఫీ షాప్లో ఒక టేబుల్ దగ్గర రాజ్ కూర్చుని ఉంటాడు. అతను చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాడు. తన ఎదురుగా కూర్చునుందే తన పేరు ప్రియా. నిజానికి రాజ్ ప్రియా ప్రేమించుకుంటున్నారు. రాజ్ ఫోన్కి వరుసగా మెసేజ్లు వస్తూ ఉంటాయి. అవి చూసుకుంటున్న రాజ్ మొహం చాలా చికాకుగా పెడతాడు. ఫోన్ని సైలెంట్లో పెట్టి విసుక్కుంటాడు. రాజ్, మళ్ళీ మీ నాన్నగారి నుంచేనా? అవును ప్రియా, ఊరు రమ్మని పిలుస్తున్నారు. ఈ వీకెండ్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఒక్కటే మెసేజ్లు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే కాస్త చిరాగ్గా ఉన్నాను. నాకు తెలుసు అది ఏ విషయమో. ఖచ్చితంగా నీ మ్యారేజ్ గురించి అయి ఉంటుంది. మీ మరదలు ఇందుకి 21 ఇయర్స్ త్వరలోనే కంప్లీట్ అవుతాయని చెప్పావు కదా. ఇక మీ నాన్నగారు మీ ఇద్దరి పెళ్లి గోల మొదలు పెడతారు. ఈసారైనా మన విషయం చెప్తావా, లేక ఎప్పట్లాగానే మౌనంగా ఉంటావా? ఇలాగే చూస్తూ ఉంటే మీ మరదలనిచ్చి నీకు పెళ్లి కూడా చేసేస్తారు. రాజ్, అప్పుడు నా జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. రాజ్ తల పట్టుకుంటాడు. నీకు అర్థం కావట్లేదు ప్రియా. మా నాన్నకి ఇందు అంటే ప్రాణం. తన అక్క చనిపోయిన తర్వాత తన్నే అన్నీ అయి పెంచారు. ఇవన్నీ నీకు నేను చాలాసార్లు చెప్పిన మాటే కదా. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని ప్రేమించానని చెబితే ఆయన దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియడం లేదు. అసలే ఆయనకు హార్ట్ కంప్లైంట్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విషయం నేను ఎలా బయట పెట్టాలి? నేను కూడా ఏదో ఒక విధంగా చెప్పాలని ప్రతిసారి అనుకుంటున్నాను. రాజ్, మీ నాన్నగారు మంచివారే కావచ్చు, కానీ ఆయన ఎమోషన్ కోసం మనం బలవుతామా? లేదంటే నువ్వు ఇందుకైనా చెప్పొచ్చు కదా. నో ప్రియా, ఇందు గురించి అస్సలు మాట్లాడద్దు. తను చాలా అమాయకురాలు. తనకి ప్రపంచం అంటేనే తెలీదు. పాపం పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతే మా అమ్మ నాన్న దగ్గర పెరిగింది. తనకు అదే ప్రపంచం. నేను పెళ్లి చేసుకోను అంటే తను ఏమైపోతుందో. నేను వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటా కదా. నాతో చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడుతుంది. నిజానికి అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మా నాన్న ఇందు వాళ్ళిద్దరూ పసిపిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. మరి నా సంగతి ఏంటి రాజ్? ప్లీజ్ ప్రియా, నన్ను నమ్ము. నేను ఊరెళ్తాను. ఎలాగైనా నాన్నకి అమ్మకి ఈ విషయాలన్నీ చెప్తాను. ఇందుకు కూడా వేరే సంబంధం చూసేలా ఒప్పిస్తాను. నా పాటలేవో నేను పాడతాను. నువ్వు ఈ విషయం గురించి డిస్టర్బ్ అవ్వద్దు. నన్ను కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను అని నాకు హోప్ ఉంది. కాకపోతే ఎవరిని హర్ట్ చేయకుండా మన విషయం సాల్వ్ చేసుకోవాలి. అదొక్కటే నా ఉద్దేశం. అందుకే ఈసారి వీకెండ్ మరో 2 days ఎక్స్ట్రా హాలిడేస్ పెట్టుకుని మరీ నేను వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఈసారికి నన్ను వెళ్ళని. ప్రియా అయిష్టంగానే తలూపింది. అలా 2 days తర్వాత రాజు ఊరికి వెళతాడు.
ఇంటి ముందు కార్ వచ్చి ఆగుతుంది. రాజ్ వరండాలో కూర్చున్న చలపతి దగ్గరకు వెళతాడు. కొడుకుని చూడగానే సంతోషంతో చలపతి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. రా నాన్న. రాజ్, ఎంతసేపు రా? పొద్దున్నే బయలుదేరానని చెప్పావు, ఇంతసేపు పట్టిందేంటి? నేను మీ అమ్మ ఉదయం నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాము, ఎప్పుడొస్తావా అని. ట్రాఫిక్ నాన్న, అందుకే ఇంత లేట్ అయింది. నేను బయలుదేరడం ఎర్లీగానే బయలుదేరాను. ఎలా ఉన్నారు నాన్న? మీ హెల్త్ ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానురా. నీకోసం లోపల ఆ పిచ్చిది అన్నం తినకుండా ఎదురు చూస్తోంది. వెళ్ళు, ముందు దాని కోతి మొహం చూడు. ఎవరి గురించి చెప్పాడో రాజుకు అర్థమైపోయింది. ప్రతిసారి ఇంతే. రాజు వస్తున్నాడు అంటే ఇందు ఎంతో హడావిడి చేస్తుంది. రాజ్ లోపలికి వెళుతుండగానే గుమ్మం దగ్గర ఇందు నిలబడి ఉంది, చేతిలో హారతి పళ్ళెం. రాజ్మహల్లో గిల్టీ ఫీలింగ్. ఇందు ఏమీ గమనించకుండా గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఎంత లావైపోయావు బావా? సిటీలో అన్ని పిజ్జాలు బర్గర్లేనా? ఈ 2 రోజులు నేను నీకు నా చేతి వంట తినిపించి మనిషిని చేస్తాలే. ఆ బయట ఫుడ్ తిని హెల్త్ పాడైపోయినట్టుంది. మొహం చూడు ఎలా అయిపోయిందో. నీకోసం నేను చాలా సిద్ధం చేయించాను బావా. నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే నీకు ఇష్టమైనవన్నీ తినచ్చు. రాజ్ చిన్నగా నవ్వుతాడు, కానీ మనసులో ఈ అమ్మాయికురాలికి ఎలా చెప్పాలి? నేను తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని, మరొకరిని ప్రేమిస్తున్నానని. ఇలా ప్రతిసారి నా కోసం ఆరాటపడుతూ ఉంటుంది. తనంటే నాకు ఎంతో అభిమానం. కానీ ఇలా బాధపడుతూ ఉంటాడు రాజ్. దూరం నుంచి చలపతి ఇదంతా గమనిస్తూ, నీ ముందర కళ్ళకి బంధం పడిపోయిందిలే, ఇక నువ్వు ఎక్కడికి పోలేవు. రాజు రాకతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. గుమ్మాలకి తోరణాలు, ముగ్గులు అన్నీ ఇందు దగ్గరుండి చేయిస్తోంది. ముఖ్యంగా వంటింట్లో ఘుమఘుమలు మామూలుగా లేవు. రాజుకు ఇష్టమైన పాయసం, పిండి వంటలు అన్నీ సిద్ధం చేస్తోంది. ఆమె మొహంలో ఎంత కాంతి! ఏమైందు? పొద్దున్నుంచి ఆ గిన్నెలతో కుస్తీ పడుతున్నావు. అలసిపోలేదా నువ్వు? కాసేపు కూర్చోవచ్చుగా. ఎందుకంత కంగారు? మీ బావ ఈసారి వచ్చాడా ఏంటి? ప్రతిసారి వస్తూనే ఉంటాడుగా. అలుపా అస్సలు లేదత్తయ్యా. చాలా కాలం అయింది కదా బావ వచ్చి. ఈసారి ఎందుకో తరచూ రావడం మానేశాడు. అందుకే తనకిష్టమైన సేమియా పాయసం చేస్తున్నాను నా చేతులతో. బాగా కుదరాలి కదా అత్తయ్య. ఏమాత్రం తేడా వచ్చినా తనకు నచ్చదు. నాకు చాలా బాధేస్తుంది. అందుకే. అయినా తన కోసం ఏం చేస్తున్నా నాకు అలసట అనిపించదు అత్తయ్య. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసమ్మా. ఎప్పుడూ పొద్దున్న ఆలస్యంగా లేచేదానివి, వంటింటి వైపు కన్నెత్తి కూడా చూడని దానివి. రాజు వస్తున్నాడంటే మాత్రం ఉదయాన్నే లేచిపోతావు. ముగ్గులు వేసి ఇల్లంతా హడావిడి చేస్తావు. వంటింట్లో దూరి నీకు తెలిసినవన్నీ వండి పెడతావు. నీ సంగతి నాకు తెలీదు. వాడు నా కొడుకేనే, కానీ వాడి ఇష్టాలు నాకంటే నీకే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఇందు, వాడు చాలా అదృష్టవంతుడు. నీలాంటి అమ్మాయి తనను అంత ప్రేమించడం రాజ్ అదృష్టం. నాకు తెలుసు నీ మనసులో ఏముందో. వాడు కిందటి జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడు. అదేంటత్తయ్య అలా అంటావు? బావే నా దేవుడు. తన కోసం వంట చేయడమే నాకు సంతోషం. అయినా ఈరోజు మీరేంటి ఇంత డల్గా ఉన్నారు? బావ వచ్చాడని సంతోషంగా లేదా? ప్రతిసారి బావ వచ్చినప్పుడు నాలాగే మీరు కూడా చాలా సంతోషపడతారు, చాలా హడావిడి చేస్తారు. ఈరోజు ఎందుకు అత్తయ్య డల్గా ఉన్నారు? శారద సంతోషంగానే ఉంది, కానీ వాడు సిటీలో చదువుకున్నాడు, అక్కడ పెరిగాడు. మన పల్లెటూరి పద్ధతులు, మనుషులు వాడికి ఇంకా గుర్తుంటాయా? మారిపోయి ఉంటాడేమో అని భయం. ఇప్పుడు రాజు అలాగే ఉన్నాడా? ఇప్పటికీ ఇందుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? లేక మనసు మారిందా? వాడేమైనా చెబితే ఇదేమైపోతుంది? ఇలాంటి ఆలోచనలతో శారద సతమతమవుతోంది. అలవాట్లు మారచ్చు, కానీ మనసు మారదులే అత్తయ్య. నాకు అర్థమైంది నువ్వేం ఆలోచిస్తున్నావు. బావ మనసు వెన్న.
అది నాకు తెలుసు. మీరు అనవసరంగా కంగారు పడకండి. శారద నవ్వి, సరేలే, నీ నమ్మకమే నిజమవ్వాలి. ఇదిగో, నీకు ఎన్నో మంచి చీరలు ఉన్నాయి కదా, అవన్నీ కట్టుకో. వాడున్న 4 రోజులు నువ్వు మహాలక్ష్మిలా కనిపించాలి. అందరూ కోడలు వస్తే కూతుర్లా చూసుకోవాలి అనుకుంటారు, కానీ నాకు దేవుడు కూతుర్నే కోడల రూపంలో ఇచ్చాడు. కూతురు లేదన్న ముచ్చట చిన్నప్పటి నుంచి నీతోనే తీర్చుకున్నానే. ఎవరైనా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి, కానీ నా అదృష్టం ఏమిటంటే కూతురు కోడలు ఒక్కతే. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందు, నా కోరిక కూడా అదే. త్వరలోనే రాజుతో ఈ విషయం మాట్లాడతామని నేను మావయ్య అనుకుంటున్నాం. అంతా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఆ క్షణం అక్కడ కనిపించింది అత్తాకోడళ్ల బంధం కాదు, తల్లి కూతుళ్ళ అనురాగం. రాజ్ రాకతో వాళ్ళ జీవితాల్లో సంతోషం రెట్టింపు అవుతుందని వాళ్ళు ఆశపడ్డారు. కానీ అదే రాజ్ తమ బంధానికి నమ్మకానికి పరీక్ష తెస్తాడని ఆ అమాయకపు గుండెలకు తెలీదు. ఇక రాజ్ తన ప్రేమ సంగతి ఎలా చెప్పాలా, తల్లిదండ్రుల్ని ఎలా ఒప్పించాలా, ఎవరిని నొప్పించకుండా ఏం చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. ఇక ధైర్యం చేసి చలపతి దగ్గరకు వెళతాడు తన ప్రేమ సంగతి చెప్పడానికి. చలపతి మంచం మీద నీరసంగా కూర్చుని ఉంటాడు. చేతిలో అక్క బావ ఫోటో. రాజ్ నెమ్మదిగా లోపలికి వస్తాడు. తండ్రికి నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రానా అంటాడు చలపతి. అమ్మ చెప్పింది మీరు టాబ్లెట్స్ వేసుకోలేదని. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఈ మొండితనం ఎందుకు నాన్న? చూస్తుంటే టాబ్లెట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మీకు అసలే హార్ట్ కంప్లైంట్ ఉంది. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోవాలి? రాజ్ టేబుల్ మీద ఉన్న టాబ్లెట్స్ తీసి తండ్రి చేతికి ఇస్తాడు. చలపతి వాటిని తీసుకుని మళ్ళీ టేబుల్ మీదకే విసిరేస్తాడు. ఈ మందులు నా శరీరాన్ని బతికించగలవురా, నా మనసుని కాదు. మనసు చచ్చిపోయాక మనిషి బతుకుంటే ఎంత, పోతే ఎంత? అదేంటి నాన్న, ఏమైంది? ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏ సమస్య ఉన్నా మనం మాట్లాడుకుందాం. మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. మాట్లాడుకోవడానికి ఏం మిగిలింది? ఇందాక భోజనాల దగ్గర చూసావు కదా, ఇందు ఎంత ఆశగా నీ వంక చూస్తుందో. ఆ పిల్ల కళ్ళల్లో ఆనందం చూశాక కూడా నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావు. నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది నువ్వు దేనికో ఇబ్బంది పడుతున్నావని. ఏంటి రాజ్, ఇందుని చూడు, నువ్వు వచ్చావని ఎంత హడావిడి చేస్తుంది. దాని కళ్ళ నిండా నీపై ప్రేమ కనిపిస్తోంది. అయినా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకున్న విషయం చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. ఈ విషయం గురించి నేను నిన్ను 2 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. మాట దాటేస్తున్నావు తప్ప ఏ సమాధానము చెప్పవు. ముహూర్తాలు పెట్టిద్దామంటే నాకు మీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కనిపించట్లేదు. ఆ పిల్లను అక్క బాబా నా చేతుల్లో పెట్టి బాగా చూసుకోమని నీకిచ్చి పెళ్లి చేయమని మాట తీసుకున్నారా? పాపం అమ్మాయికురాలు. ఈ ఇల్లు తప్ప దానికి ఇంకో ప్రపంచం లేదు. వేరే ఎక్కడికో పంపిస్తే దాని జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైనా ఈ ఆస్తి కోసం చూస్తారే తప్ప నిజంగా ప్రేమించరు. అది ఈ ఇంట్లో ఈ ఇంటి మనిషిగా ఉంటేనే సంతోషంగా బతుకుతుంది. ప్లీజ్ మీరు కొంచెం కూల్గా ఉండండి. అంత తీవ్రంగా ఆలోచించద్దు. మీకు అసలే ఆరోగ్యం సరిగ్గా లేదు. చూడండి, నేను కూడా ఈ విషయం మాట్లాడటం కోసమే ఇక్కడికి వచ్చాను. ఇందు అంటే నాకు ఇష్టం నాన్న, కానీ మరదలుగా మాత్రమే. తను నా చిన్ననాటి ఫ్రెండ్. అంతకంటే ఎక్కువ తనని నేను ఊహించుకోలేను. తనంటే నాకు ఎంతో అభిమానం. తను చాలా అమాయకురాలు, నిజమే. మీరు చిన్నప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేయాలి అని అనుకోవడం కూడా నిజమే. కానీ పెద్దయ్యాక నేను తనని అలా ఊహించుకోలేదు. ఆ ఉద్దేశం నాకు ఎప్పుడూ రాలేదు. అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవాలి? అదిగో అక్కడ నవ్వుతున్నారే, ఆయన మీ మేనత్త మావయ్య. వాళ్లే నాకు దేవుళ్ళు.
నేను కష్టకాలంలో ఉంటే నన్ను ఆదుకుని నాకు ఉద్యోగం ఇప్పించాడు మా బావ. ఎప్పుడు సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు నన్ను. చనిపోయే ముందు నా చేతిలో ఇందు చేపెట్టి, చలపతి, నా కూతురు అనాథలా బతకూడదురా, దాన్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటానని మాటివ్వు అని అడిగాడు. ఆయన ప్రాణం పోతున్నప్పుడు నేను మాటిచ్చాను. రాజ్, నీ కూతురు నా కోడలు బావా, నిశ్చింతగా ఉండు అని చెప్పాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోనంటే పైన ఉన్న వాళ్ళ ఆత్మ నన్ను చూసి ఏమనుకుంటుంది? ఛీ, సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడని మా అక్క బాధపడదా? ఆ పాప నాకు చుట్టుకోదా? ఇంతకాలం నేను దాన్ని చూసుకుంటున్నానన్న సంతోషంతోనే వాళ్ళ ఆత్మలు సంతోషంగా ఉంటాయి అనుకున్నాను. అయినా ఇందుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంట్రా? అది కాదు నాన్న, మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. ఇందుకి వేరే మంచి సంబంధం చూద్దాం. తనకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. కావాలంటే తన ఆస్తికి గార్డియన్గా ఉంటాను. కానీ పెళ్ళి మాత్రం నా వల్ల కాదు. తను ఏమైపోతుందో అన్న కంగారుంటే నిరంతరం తన వెంబడే ఉండి చూసుకుందాం. తనకు ఏ కష్టం రాకుండా కాపాడదాం. నేను మాట్లాడుతున్నది బంధం గురించి రాజ్, ఆస్తి గురించి కాదు, బాధ్యత గురించి. బయటవాడు ఎవడో వచ్చి ఆస్తి కోసం అమాయకురాల్ని పెళ్లి చేసుకుని తర్వాత హింసిస్తూ ఉంటే చేతులు కట్టుకుని చూస్తూ ఉండడం తప్ప అప్పుడు మనం ఏమీ చేయలేం. తనకు లోకజ్ఞానం లేదు. పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అంటే అది మన వల్లే అవుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపిల్ల ఈడపిల్లగా ఉండడం కష్టం రా. తల్లిదండ్రులు లేని లోటు తెలియకూడదని గారభంగా పెంచాం. అందుకే అది అమాయకురాల్లా ఉంది. అలాంటి దాన్ని చూస్తూ చూస్తూ బయటకు ఎలా పంపించమంటావు? సరే రాజ్, నీ ఇష్టం. నీ సంతోషమే నాకు ముఖ్యం. ఇంత చెప్పినా నువ్వు కన్విన్స్ అవ్వట్లేదు అంటే నీకు ఇది అనవసరమని అర్థం కాలేదని నాకు అర్థమైంది. పోనీలే, రేపు ఉదయమే ఇందుకి చెప్పేస్తాను. బాబకు నువ్వంటే ఇష్టం లేదని, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ దిక్కు నువ్వు చూసుకోమని చెప్తాను. దాని మనసు ఎంత గాయపడుతుందో నాకు తెలుసు. కానీ తప్పదు. ఇటు కొడుకు, అటు మేనకోడలు, ఇద్దరు నాకు ఒక్కటే. కానీ గుర్తుపెట్టుకో రాజ్, ఆ మాట విన్న మరుక్షణం ఇందు గుండె పగిలిపోతుంది. ఆ బాధని చూడటానికి నేను కూడా బతికుండకపోవచ్చు. నాన్న, అవునరా, నేను నిన్ను బాధ పెట్టాలని ఈ మాటలు మాట్లాడడం లేదు. జరగబోయేది చెప్తున్నాను. నువ్వు అనొచ్చు, మాకు తెలియనప్పుడు పెళ్లి నిశ్చయించి ఇప్పుడు ఇలా చెప్తే ఎలా అని. నీకు తెలియని వయసులో నిర్ణయించామేమో, కానీ నీకు చెప్పకుండా అయితే దాచలేదు కదా. చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాం కాబట్టి నీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. అయినా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, కానీ నీ సమస్య ఏంటో నాకు చెప్పడం లేదు. నేను మరొక అమ్మాయిని ప్రేమించాను నాన్న, అదే నా సమస్య. అందుకే పైగా ఇందుని ఎప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆ కారణంగానే నాకు నచ్చిన అమ్మాయి, నా ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న అమ్మాయి దొరికింది. తను నేను ఎంతో ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను నాన్న. తనకు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఓ, నువ్విచ్చిన మాట విలువైనది, నేనిచ్చిన మాట విలువలేనిది అంటావా రాజ్? అయినా మీ అమ్మ నేను ఇందుకిచ్చి నిన్ను పెళ్లి చేయాలి అని అనుకుంటున్నామని తెలిసి కూడా నువ్వు మరో అమ్మాయిని ఎలా ప్రేమించావు? ఇప్పుడు తప్పు నీదంటావా మాదంటావా? తెలిసి తప్పు చేసింది నువ్వే. సరే, నీ మాటకి విలువివ్వు. నా మాటను వదిలేద్దాం. ఏదైతే అది జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉండడమే కదా మాకు కావాల్సింది కూడా. అక్కకిచ్చిన మాట తప్పి నేను బతకలేను. కాబట్టి నా ప్రాణం నేను తీసుకుంటాను. ఇది బెదిరింపు కాదు, నా నిర్ణయం. రాజ్కు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ప్రియ గుర్తొస్తుంది, కానీ తండ్రి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా. వద్దు నాన్న, అలా మాట్లాడకండి. మీ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఇందుని పెళ్లి చేసుకుంటాను. మీ మాట నిలబెడతానులే నాన్న. ప్లీజ్, మీరు బాధపడద్దు. మీ హెల్త్ అప్సెట్ అవుతుందని నేను ఇంతకాలం ఆలోచిస్తున్నాను. కానీ
నా మనసు చంపుకోలేక నేను నా ప్రేమ సంగతి చెప్తే అర్థం చేసుకుంటారని ఆశపడ్డాను. కానీ మీరు కానీ అర్థం చేసుకుని నీ ప్రేమను ఒప్పుకునే పరిస్థితిలో నేను లేను. నాపై ఇందు బాధ్యత ఉంది కదా. అందుకే కన్న కొడుకు మనసును కూడా బాధ పెట్టడానికి సిద్ధపడుతున్నాను. అయినా నువ్వు నా బంగారం. నాకు తెలుసు నువ్వు నా మాట కాదనవని, ఈ వంశ గౌరవం నిలబెడతావని. ఇందుని నువ్వు బాగా చూసుకుంటావు రాజ్, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఇంతలా పట్టుపడుతున్నాను. ఊరంతా తెలుసు మీ ఇద్దరికి పెళ్ళని. ఇది కానీ జరగకపోతే ఊళ్ళో మన పరువేం కావాలి చెప్పు. అయిందేదో అయింది. ఆ అమ్మాయికి ఇది జరగదని నువ్వు ఇందుని పెళ్లి చేసుకుంటావని చెప్పినానా? అంతకంటే మనకు వేరే దారి లేదు. రాజ్ తండ్రి భుజంపై తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రియాని వదులుకుంటున్నందుకు రాజ్ ఎంతో దిగులు పడుతున్నాడు. ఆ రోజు రాత్రి రాజు నిద్రపోలేదు. మనసంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇంట్లో చెప్పి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పిస్తానని మాటిచ్చి వచ్చాడు. ప్రియా ఈ పెళ్లి జరగదు అని తెలిస్తే, తను ఇందుని పెళ్లి చేసుకుంటానని తండ్రికి మాటిచ్చాడని తెలిస్తే ఏమైపోతుంది? తను తట్టుకోలేదు. తను మాత్రం ప్రియా లేకుండా బతకగలడా? ఈ ఆలోచనలతో సతమతమైపోతున్నాడు రాజ్. తన మనసు నిండా ప్రియా జ్ఞాపకాలే. చివరి ప్రయత్నంగా తన తల్లి శారద దగ్గరకు వెళ్తాడు. తల్లికి చెప్తే నాన్నను ఒప్పిస్తుందేమో అన్న చిన్న ఆశ అతనిలో మొదలైంది. శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంట్రా, రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. ఏమైంది? అమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ప్లీజ్ నువ్వైనా నాన్నకు చెప్పి ఒప్పించు. నేను చెప్తుంటే నా మాట వినడం లేదు. పైగా ఈ పెళ్లి జరగకపోతే నేను బతికుండను అని అంటున్నారు. ఆ మాట తట్టుకోలేక చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ నా మనసు దానికి అంగీకరించడం లేదు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఎందుకు? ఇందు అంటే నీకు ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి దాంతోనే కదా ఆడుకున్నావు. అది బంగారం రా. నువ్వంటే దానికి ప్రాణం. నీ మీదే ఆశలన్నీ పెట్టుకు బతుకుతోంది రాజ్. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మ, అవన్నీ నాకు కూడా తెలుసు. ఇందు మంచిది కాదని నేను అనడం లేదు. కానీ నేను మరొకరిని ఇష్టపడుతున్నానమ్మా. అందుకే ఇందుని చేసుకోలేను అన్నాను. అంతేకాని ఇందులో తప్పుందని కాదు. తను బాధపడుతుందని నాకు కూడా భయం ఉంది. మరి నా ప్రేమ? శారద షాక్లో ఉంది. ఏంటి? నువ్వు మరొకరిని ప్రేమిస్తున్నావా? ఎవరు? తన పేరు ప్రియా అమ్మా. సిటీలో నా కొలీగ్. మేమిద్దరం 2 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. తనకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఇందుని చేసుకుంటే ప్రియాని మోసం చేసినట్టే కదమ్మా. ప్రియాని మనసులో పెట్టుకుని ఇందుని ఎంతవరకు సంతోషంగా చూసుకోగలనమ్మా? నువ్వే ఆలోచించు. అది ఇందుకు కూడా అన్యాయం చేసినట్టే అవుతుంది కదా. తనంటే నాకు ఎంతో అభిమానం. తన జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని, దగ్గరుండి తన్ను చూసుకుందామని నాన్నకు ఎంతో నచ్చ చెప్పాను. కానీ నాన్న అసలు నా మాట వినలేదు. ఆయన అక్కకు మాట ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పితే ఊళ్ళో తలెత్తుకోలేనని, తన అక్క ఆత్మ శాంతించదని నాతో చెప్పి చాలా బాధపడ్డారు. చివరకు నీ ఇష్టమైనట్టు చెయ్యి, కానీ నేను మాత్రం బతికుండను అని చెప్పారు. ఇంకా అంతదాకా వచ్చాక నేను ఎలా ఊరుకోగలను? పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వాల్సి వచ్చింది. ప్లీజ్ ఈ విషయంలో నువ్వే నాకు ఎలాగోలా సాయం చేయాలమ్మా. రాజ్ మాటలు శారదకి పిడుగుల్లా అనిపించాయి. ఆమె మౌనంగా ఉండిపోతుంది. మెదడులో ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కోడలు ఇందు జీవితం, మరొక పక్క రాజ్ కన్న కొడుకు, తన ప్రేమ. రాజ్ మనసులో వేరే అమ్మాయి ఉంచుకుని
బలవంతంగా ఇందుని పెళ్లి చేసుకుంటే ఇందు బతుకు ఏమవుతుంది? భర్త పక్కనే ఉన్నా మనసులో చోటు లేకపోతే అది ఆడదానికి నరకం. ఇందు అమాయకురాలు, తను ఇలాంటి నరకాన్ని భరించలేదు. అలాగని రాజు తనను ప్రేమించడం లేదని తెలిసినా తను తట్టుకోలేదు. శారదకు ఏమీ అర్థం కావడం లేదు. కొడుకుతో మాత్రం రాజ్, నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదురా. చిన్నప్పటి నుంచి తెలుసున్నా నువ్వు మరొక అమ్మాయిని ఎలా ప్రేమించావురా? నీ సంగతి పక్కన పెట్టు. ఇందు ఎప్పుడు నిన్నే ప్రాణంగా అనుకుంది. నీకు తెలుసు కదా, వచ్చినప్పుడల్లా అది నీతో ఎలా ఉంటుందో. అదంతా తెలిసి కూడా దానికి అన్యాయం ఎలా చేయగలిగావు? ఇందులో నువ్వు చెప్పింది నిజమే. ప్రేమ లేని పెళ్ళి ప్రాణం లేని బొమ్మతో సమానం. నీ మనసులో వేరే అమ్మాయి ఉంటే ఇందుని చేసుకున్న దానికి అన్యాయం చేసినట్టే. అలా అని ఈ విషయం దానికి ఎలా చెప్పేదిరా? పాపం అది తట్టుకోలేదు. నాకు భయం వేస్తోంది. దాంది చిన్నపిల్ల మనస్తత్వం రాజ్. నిజమేనమ్మా, నాకు కూడా తెలుసు. అయినా నువ్వు ముందు ఇందుతో చెప్పద్దు. నాన్నతో ఈ విషయం మాట్లాడి ఈ పెళ్ళి ఆపేయమ్మా, చాలు. తర్వాత నెమ్మదిగా ఇందుతో మాట్లాడొచ్చు. నేనేమి పెళ్లి చేసుకోవాలని తొందర పెట్టడం లేదు. నాకు పెళ్ళికొచ్చిన కంగారు ఏమీ లేదు. ముందు ఇందుకి మంచి సంబంధం చూసి తన మనసు కన్విన్స్ చేసి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. తన జీవితం సెటిల్ అయ్యాకనే నేను పెళ్లి చేసుకుంటాను. నాన్నతో చెప్పి నువ్వే ఒప్పించమ్మా, ప్లీజ్. నేను పెళ్లి చేసుకున్నా ఇందు జీవితం అన్యాయమే అవుతుంది. ఈ సాయం చేసి పెట్టమ్మా. నువ్వు అడిగేది చిన్న సాయం కాదురా. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. పైగా బంధుత్వాల విషయం నేను చెప్తే ఆయన వినరు రాజ్. నాపై కోపడతారు కూడా. తను అక్కకి మాట ఇచ్చారు. ఆ మాటను వదులుకోమని నేను ఎలా చెప్తాను చెప్పు? నేను ఎలాగైనా ఇందుకే ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈలోపు తొందరపడి నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. కానీ తప్పకపోతే నీ ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు రాజ్. ఎందుకంటే ఇక్కడ సమస్య చాలా జటిలమైనది. ఏం చేసినా ఒక్క మాట గుర్తుపెట్టుకో రాజ్. ఇందు కంటకు అన్నీ రాకూడదు. అది నాకు మేనకోడలు కాదు, కూతురు. దాని కంట్లో కన్నీరు వస్తే నేను కూడా చూస్తూ ఊరుకోలేను. రాజ్ మౌనంగా ఉండిపోతాడు. తల్లి తన కోసం ఏదో ఒక సాయం చేస్తుంది అన్న హోప్ రాజుకి. మరుసటి రోజు ఉదయం శారద చలపతి హాల్లో కూర్చుని ఉంటారు. శారద ముందు రోజు రాత్రి రాజ్ చలపతితో మాట్లాడి ఉంటాడని, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. నాన్న, అమ్మా, మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇందుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక ఈ విషయంలో మీరు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్న మీకు మాట ఇచ్చినట్టే నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను నాన్న. అమ్మా, నువ్వు కూడా దీని గురించి ఇంకేమీ ఆలోచించకు. ఇది నా తుది నిర్ణయం. నేను మనస్ఫూర్తిగా ఇందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. మీరు ముహూర్తాలు పెట్టించి పెళ్లి ఏర్పాట్లు చూస్తారని, ఈ సంగతి మీతో ఖచ్చితంగా చెప్పేసి వెళదామని అనుకున్నాను. నేను కొన్ని పనులు చూసుకొని ఊరెళ్ళొస్తాను. ఈలోపు మీరు ఇక్కడంతా సిద్ధం చేసి ఉంచండి. చలపతి చాలా సంతోషంలో ఉన్నాడు. శారద పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయింది. ముందు రోజే తనతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమలేని పెళ్లి చేసుకోనని, ఇందుకు కూడా అన్యాయం జరిగినట్టు అవుతుందని తన బాధను వెళ్ళబుచ్చుకున్న కొడుకు ఉన్నట్టుండి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడో, ఇంకేమీ మాట్లాడద్దని ఎందుకు చెప్తున్నాడో శారదకు ఏమీ అర్థం కాలేదు. తను భర్తతో నిన్న రాత్రి ఏం జరిగింది అని అడగాలనుకుంది. కానీ చలపతి ఎంతో సంతోషంగా ఉండడం చూసి తన నోట మాట రాలేదు. కానీ తన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. ఉండబట్టలేక కాసేపటికి చలపతి దగ్గరకు వెళుతుంది. అప్పుడు చలపతి తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారు ఫోన్లో ఇంతసేపటి నుంచి? ఏముంది, రాజ్ పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, దానికి సంబంధించి
అసలు ఎంతమందిని పిలవాలో మన బంధువర్గం ఎంతుందో మొత్తం లెక్కేస్తున్నాను. ఇంకే ఉంది, ముహూర్తాలు పెట్టించాక పెళ్లి పిలుపులేగా. తొందరగా పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి. ఎంత దగ్గరలో ముహూర్తం ఉంటే అంత దగ్గరలో పెళ్లి చేసేయాలి. వాడు ఒప్పుకోవడమే మనకి సంతోషం. అలాంటిది ఇప్పుడు కానీ నిదానించావంటే మళ్ళీ వాడి మనసు మారిపోవచ్చు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అది నాకు తెలుసులేండి. వాడు నాతో కూడా చెప్పాడు. వాడు మరో అమ్మాయిని ప్రేమించానని. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందుని పెళ్లి చేసుకోలేను అని కూడా అన్నాడు. కానీ ఇప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు? నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మీతో మళ్ళీ మాట్లాడతానని కూడా అన్నాడు. అసలు ఏం జరిగింది? అవునా? నాతో మళ్ళీ మాట్లాడలేదు శారదా. అయినా నేను ఇచ్చిన మాట మీద కట్టుబడి వాడి మనసు మార్చుకుని ఉంటాడులే. ఏదో చిన్నతనం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ పెద్దలు మనం ఉండగా వాడికి ఏది మంచిదో ఏది కాదో మనం నిర్ణయిస్తాం కదా. నేను ఖరాఖండిగా చెప్పేశాను, నేను ఇచ్చిన మాట మీద నిలబడతానని. ఒకవేళ అలా నిలబెట్టుకోలేని రోజు నేనంటూ బతికుండను అని. బహుశా రాజ్కు అందువల్లే ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితులను ఒప్పుకోవాలని అనిపించిందేమో. నాతో కూడా నేను మీరేం చెప్తే అదే చేస్తాను నాన్న అనే చెప్పాడు. తల్లివి కదా, నీతో తన బాధ వెళ్ళబుచ్చుకుని ఉంటాడంతే. ఇక రాజ్ మాట తప్పడులే, ఇందుని పెళ్లి చేసుకుంటాడు. నువ్వేమి దిగులు పడకు. పెళ్లి జరుగుతుందని కాదండి, పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని. పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ మనసులో ఒకరిని పెట్టుకుని ఇందుని పెళ్లి చేసుకుంటే దాని జీవితం అన్యాయమేగా. అప్పుడు దాని బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళిద్దరి కాపురం సవ్యంగా లేకపోతే తల్లిదండ్రులుగా మనమేగా చూస్తూ బాధపడేది. దాని గొంతు కోసినట్టు అవుతుంది. ఈ బలవంత పెళ్ళి ఎవరి కోసం? మీరు మాటిచ్చానంటున్నారు, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ అభిప్రాయాల్ని బట్టి మనం నడుచుకోవాలి. నువ్వు మరీ భయపడుతున్నావు శారదా. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. వాడు ప్రేమించిన అమ్మాయి తన జీవితంలో కరెక్ట్ కాకపోవచ్చు. అలా వాడు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసినా వాడి జీవితం ఇలాగే ఉంటుంది కదా. అప్పుడు మనం బాధపడతాం. అప్పుడు మన ప్రమేయం ఏమైనా ఉంటుందా చెప్పు? ఇవన్నీ మన ఆలోచనను బట్టి ఉంటాయి. ఇందు ఎలాంటి అమ్మాయో మనకు తెలీదు. నెమ్మది నెమ్మదిగా వాడిలో మార్పు వస్తుంది. ఇందు మంచితనానికి, అమాయకత్వానికి వాడే ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఇందుతో ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ జీవితంలో జరిగేవేగా. దానికోసం నువ్వంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. వాడంటే తెలియక ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి మర్చిపోయి పెళ్లి పనులు చూసుకో. చూడు ఎంతమంది ఉన్నారు. ఇందు పెళ్ళంటే ఈ ఊరే కాదు, పక్కన 10 ఊళ్ళు చెప్పుకునేలా ఉండాలి. ఎవరెవరైతే మన బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని పెళ్లికి పిలిచి ఘనంగా పెళ్లి చేద్దాం. ఇందు మేనకోడలు, రాజ్ కొడుకు ఇద్దరి పెళ్లి ఈ ఇంట్లో జరిగే చాలా రోజుల తర్వాత జరిగే మంచి శుభకార్యం. నువ్వు ఆ పనిలో ఉండు. అలా చలపతి శారద మాటని తోసిపుచ్చుతూ ఒక విధంగా ధైర్యం చెప్పాడు. శారద కూడా చలపతి మాటల్లో కొంత నిజం ఉంది అని అనుకుంది. అయితే ఇందు గురించి దిగులు శారదకు పోలేదు. చలపతి చెప్పిన దాన్ని బట్టి చలపతి అన్న మాటలకే రాజ్ కన్విన్స్ అయి ఇంకా మాట్లాడడం అనవసరం అని భావించి పెళ్లికి ఒప్పుకునుండాలి. అలా అనుకుని శారద కొంత సమాధానపడింది. నిజమే, పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో మార్పులు రావచ్చు, ఇందుపై ప్రేమ ఏర్పడచ్చు అనే ఒక చిన్న ఆశ దొరికింది శారదకు. ఇందు ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళిన శారదకు ఇందు ఏదో ఒక పాత ఫోటోని చూసుకుంటూ తనలో తానే మురిసిపోవడం కనిపించింది. ఏంటే, ఏం ఫోటో అది? నీలో నువ్వే సంతోషపడిపోతున్నావు. ఇంకేముంది అత్తయ్య, నాది బావది చిన్నప్పటి ఫోటో. నేను దాన్ని అప్పటి నుంచి భద్రంగా దాచుకున్నాను. ఇది నా ఫేవరెట్. అప్పటి నుంచి తెలుసు బావకి నేనంటే చాలా ఇష్టమని, నా కోసమే తను పుట్టాడని. బావ పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అత్తయ్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అయినా ఈ పాటికి
ఎప్పుడో ఒప్పుకుని ఉండాల్సింది. ఎందుకని ఇంత ఆలస్యం చేశాడో నాకు అర్థం కాలేదు. పోనీలే, ఇప్పటికైనా బావ తన మనసులో మాట బయట పెట్టాడు. అది సరే కానీ ఇందు, ఒకవేళ బావ నిన్ను పెళ్లి చేసుకోను అనుంటే అప్పుడు ఏం చేసేదానివే? అసలు కళ్ళు కూడా ఆ మాట అనొద్దత్తయ్య. నాకు బావే ప్రపంచం. తనను పెళ్లి చేసుకోవాలని నేను ఎంత ఆశపడ్డానో నీకు తెలీదా చెప్పు? నన్ను ఎందుకు అత్తయ్య ఆట పట్టిస్తావు? బావ లేకుండా నేను బతకలేను. లేకుండానే కాదు, తన మనసులో నేను లేనని తెలిసినా నేను బతకలేను. అలాంటి రోజంటూ వస్తే నేను ఈ భూమి మీదే ఉండను. అలాంటిది తను పెళ్లి చేసుకోను అని చెబితే ఇంకేమైనా ఉందా? అయినా తను ఎందుకలా అంటాడు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడిగావత్తయ్యా? అబ్బే మరేం లేదే, నిన్ను చూస్తుంటే అలా అడగాలనిపించింది అంతే. ఇకపై అంతా మంచి జరుగుతుంది. వాడితో మంచిగా నడుచుకో, నీ మీద ప్రేమ కలిగేలా చేసుకో. ఏదైనా అడపాదడపా చిన్న మాటలంటే పట్టించుకోకు. ఇప్పుడు ఎంత సంతోషపడుతున్నావో రేపు నీ కాపురం దుద్దుకోవడంలో కూడా అంతే సంతోషం, ఓపిక ఉండాలి. అర్థమైందా ఇందు? అత్తయ్య, నేనుండేది ఇక్కడే కదా, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? అయినా బావ నన్నెందుకు తిడతాడు? ఏంటో, నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థమవడం లేదు. నేను పెళ్లి కుదిరిందని ఎంత సంతోషంగా ఉన్నానో నువ్వంత నీరసంగా కనిపిస్తున్నావు. అదంతా వదిలే అత్తయ్య. మనం పట్టు చీరలు కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళాలి. ఇంకా నేను నా పెళ్లి కోసం అనుకున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ నువ్వే దగ్గరుండి చూడాలి. నాకు అమ్మైనా అత్తయ్య అయినా నువ్వే కదూ? అవునే, నీకు అమ్మని నేనే. అందుకే నీ గురించి ఇంతలా బాధపడుతున్నాను. వాడు బలవంతంగా పెళ్లి కొప్పుకున్నాడు. రేపు పొద్దున్న నీతో అయిష్టంగానే ఉంటే నువ్వు తట్టుకోలేవు, చాలా బాధపడతావు. అప్పుడు నువ్వేమైపోతావు? నాకు వాడికంటే నీ గురించే ఎక్కువ బెంగగా ఉంది ఇందు. ఈ బాధ ఎవరితోనూ చెప్పలేను. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడూ ఒక్కటిగా ఉంచాలి. వాడి మనసు మార్చి నీకు దగ్గర చేయాలి. అదొక్కటే కోరుకుంటున్నాను. అలా రోజులు గడుస్తాయి. ముహూర్తం నిర్ణయిస్తారు. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందు చాలా సంతోషంగా ఉంటే రాజ్ మాత్రం నీరసంగా అయిష్టంగానే ఉండసాగాడు. చలపతికి ఇదంతా అర్థమవుతున్నా తను ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి రాజ్ గదిలోకి వస్తాడు. రాజ్ చాలా చిరాకుగా ఉన్నాడు. తను చాలా కోపంగా బాల్కనీ డోర్ తీసి బయటకు వెళ్ళి నిలబడతాడు. కాసేపటికి అక్కడికి ఇందు కూడా వస్తుంది. రాజ్ బాల్కనీలో ఉండడం చూసి దగ్గరకు వెళ్తుంది. బావా అని పిలుస్తుంది ఇందు. రాజ్ పలకడు. దూరంగా ఎటో చూస్తూ ఉంటాడు. బావా, ఏంటి అలా ఉన్నావు? పొద్దున్నుంచి చూస్తున్నా, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అలసిపోయావా? రాజ్ సడన్గా వెనక్కి తిరిగి ఆమె వైపు కోపంగా చూస్తాడు. అవును, అలసిపోయాను. ఈ హడావిడి, ఈ గొడవలు నాకు చాలా చిరాకుగా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? రాజ్ అలా మాట్లాడేసరికి ఇందు చిన్నబోతుంది. అదేంటి బావా అలా అంటున్నావు? అంత విసుక్కుంటున్నావు నా మీద? ఈరోజే మన పెళ్ళి కదా, మరి హడావిడి ఉంటుందా? సరేలే, లోపలికి రా. రాజ్ ఆమెను దాటుకుని లోపలికొస్తాడు. బెడ్ మీద ఉన్న దిండు తీసుకొని బయటకు వెళ్ళబోతాడు. ఎక్కడికి అని అడుగుతుంది ఇందు. సోఫాలో పడుకుంటాను. నాకు బెడ్ మీద నిద్ర పట్టదు. ఇందు, ప్లీజ్ నన్ను విసిగించకు. నాకు తలనొప్పిగా ఉంది. లైట్ ఆఫ్ చేసి పడుకో. ఇంకెక్కపై నన్ను ప్రశ్నలు వేశావంటే నేను గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాను. నేనింతే, నాతో ఇలాగే ఉంటుంది. నువ్వు అలవాటు చేసుకోవడం మంచిది. అలా అని రాజ్ సోఫా మీద పడుకొని దుప్పటి ముసుగు కప్పుకుంటాడు. ఇందు అక్కడే నిలబడిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బావకి ఏమైంది? ఎందుకింత పరాయిదానిలో చూస్తున్నాడు నన్ను? బావ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా నాతో మాట్లాడతాడనుకుంటే ఇలా ఉన్నాడేంటి? పోనీ ఏదో చిరాకులో ఉన్నాడేమో అని సతిపెట్టుకుందామంటే కనీసం
నాకు ఆ విషయమైనా చెప్పొచ్చు కదా. అలసిపోయి ఉంటే నేనే తనకి కొబ్బరి నూనె రాస్తాను. అలా ఏం కాకుండా అంత చిరాకుగా మాట్లాడితే చాలా కష్టంగా ఉంది. రాజ్కి ఆమె ఏడుపు వినిపిస్తుంది. దుప్పటి లోపల ఉన్న రాజ్ కళ్ళు తెరిచే ఉన్నాయి. అతని కళ్ళల్లో కూడా నీళ్లు ఉంటాయి. నన్ను క్షమించు ఇందు. ఇందులో నీ తప్పేం లేదు. తప్పంతా నాదే. కానీ బాధ నువ్వు పడాల్సి వస్తోంది. ఇందు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. చలపతి కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా శారద టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. రాజ్ కూడా అప్పుడే కిందకొస్తాడు. రాజ్ వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఇంతలో ఇందు వంటింట్లో నుండి కాఫీ తీసుకుని రాజ్కు ఇస్తుంది. ఆమె మొహం వాడిపోయి ఉంటుంది. రాత్రంతా ఇందు ఏడుస్తూనే ఉంది. ఇందు కాఫీ ఇస్తూ, బావా కాఫీ. రాజ్ ఆమె వైపు చూడడు. పేపర్ చూస్తూనే ఉంటాడు. బావా అంటుంది ఇందు. అక్కడ పెట్టు. చేతులు ఉన్నాయి కదా, తీసుకుంటాలే. ఎందుకు మాటి మాటికి బావా బావా అని విసిగిస్తావు? నేను పలకలేదంటే అర్థం ఇప్పుడు పలకననే కదా. ఆ పక్కన పెడితే నా పని అయ్యాక తీసుకుంటాను. ఈ మాత్రం కూడా అర్థం కాదని. ఆ మాటలకి శారద చలపతి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఎరా, కొత్త పెళ్ళాం చేతితో ఇస్తుంటే అలా మొహం ముడుచుకొని మాట్లాడుతున్నావు? అలా మాట్లాడితే ఇందు ఎంత బాధపడుతుంది? కాఫీనే కదా, తన చేతితో తీసుకుంటే తనకి తృప్తిగా ఉంటుంది. ఎందుకు అలా విసుక్కుంటున్నావు? నేనేదో ఆఫీస్ టెన్షన్లలో ఉన్నానులే. ఈ సెంటిమెంట్లు గారాబాలు నాకొద్దు. నా చిరాకులో నేనున్నాను. నన్ను ఈ విషయాల్లో ఇబ్బంది పెట్టద్దు. నాకు ఏం కావాలో నేను అడుగుతాను, తెచ్చిపెడితే చాలు. చేతితో తీసుకోవాలి, నోటితో మాట్లాడాలి, ఇలాంటి విషయాలు నాకు చెప్పొద్దు అని రాజ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బయట తింటానని చెప్పి వేగంగా వెళ్ళిపోతాడు. ఇందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాఫీ కప్పు చేతిలోనే వణికిపోతోంది. చలపతి లేచి ఇందు దగ్గరికి వెళ్ళి, ఏం పర్లేదులేమా, వాడికి ఆఫీస్ టెన్షన్ అని చెప్పాడుగా, అందుకనే అలా ఉన్నట్టున్నాడు. మీ పెళ్ళై కొద్ది రోజులేగా అయ్యింది. వాడు నెమ్మదిగా చదువుకుంటాడులే, నువ్వు బాధపడకు. ఈ మాత్రం దానికే బెంగ పెట్టుకుని అలా ఏడ్చేస్తే ఎలా? అన్నీ కొత్తల్లో ఇలాగే అనిపిస్తాయి. నెమ్మది నెమ్మదిగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. నువ్వు బెంగ పెట్టుకోకు అని చలపతి ఇందుని ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తుంటే శారదకి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. నేను అనుకున్నట్టే అవుతోంది. తొందరగా వీడు మనసు ఇందుపై మళ్ళితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? పాపం పిచ్చి పిల్ల, పెళ్ళైన 2వ రోజే కళ్ళల్లో సుడిగుండం మొదలైన దానికి. ఇందు తులసి మొక్కకు దీపం పెడుతూ ఉంటుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దీపం పెడుతూనే కన్నీళ్లు తుడుచుకుంటుంది. అదంతా చూస్తున్న శారద తట్టుకోలేకపోతుంది. ఇందు దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? దీపం పెట్టేటప్పుడు కంట్లో నీరుండకూడదు. ఇంత మాత్రానికే అంత దీలా పడిపోతే ఎలా? చెప్పానుగా పరిస్థితులు సర్దుకుంటాయని. నిదానంగా అన్నీ మారతాయి. అంత బెంగ పెట్టుకోకే. నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తోంది. అత్తగారిని చూడగానే గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇందు. అత్తయ్య, బావకి నేనంటే ఎందుకంత కోపం? నేనేం తప్పు చేశాను? చిన్నప్పటి నుంచి బావంటే నాకు ప్రాణం. కానీ పెళ్ళైన దగ్గర నుంచి నా మొహం కూడా చూడలేదు. నేనేం పాపం చేశాను అత్తయ్య? చూసావుగా, కాఫీ కూడా నా చేత్తో తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నేను ఏడవకుండా ఇంకేం చేయమంటావు చెప్పు. శారద ఇందు తల నిమురుతుంది. నీ తప్పు ఏం లేదు ఇందు. వాడికి ఆఫీస్ టెన్షను, లేక ఏదో కొత్తగా వచ్చిన బాధ్యత, భయమో అయ్యుంటుంది. అంతకంటే మరింకేమీ లేదు. మగవాళ్ళు అంతేనే, ప్రేమ ఉన్నా పైకి చూపించడానికి ఇబ్బంది పడతారు. నువ్వవేం పట్టించుకోకు. నెమ్మదిగా రాజ్ అన్నీ తెలుసుకుంటాడు. నీతో అన్యోన్యంగా ఉంటాడు. నా మాట నమ్ము. కాదత్తయ్య, అది టెన్షన్ కాదు, అసహ్యం.
నన్ను చూస్తుంటేనే ఆయన కళ్ళలో ఏదో తెలియని కోపం కనిపిస్తోంది. నేను సరిపోనా బావకి? లేక చదువురాందాన్నని నేనంటే ఇష్టం లేదా? పెళ్ళికి ముందు కూడా నాతో బావ ఎప్పుడు సవ్యంగా మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. చిన్నతనంలో మేము బాగా ఆడుకునేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం, అంతే. నేనింకా అక్కడే ఆగిపోయినట్టున్నాను. కానీ బావ మనసులో నాపై వేరే ఆలోచనలు ఉన్నట్టున్నాయి అత్తయ్య. ఇవన్నీ నాకు తెలియలేదు. పిచ్చి మాటలు మాట్లాడుకు. నువ్వు మహాలక్ష్మివి, ఈ ఇంటికి వెలుగువి. వాడు మూర్ఖుడు కాబట్టి నీ విలువ తెలియడం లేదు, అంతేనే. నువ్వు బాధపడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. రేపు పొద్దున్నే గుడికి వెళ్ళి అర్చన చేయించుకురా. దేవుడు వాడికి మంచి బుద్ధి ఇస్తాడు, సరేనా? మన సమస్యలన్నీ తీరిపోతాయి. అయినా 1-2 రోజులకే నువ్వు ఇలా అయిపోతే ఎలాగే? ఇప్పుడే కదా మీ జీవితం మొదలయ్యింది. నిజంగానే బావ మారుతాడా అత్తయ్య? పిచ్చిదానా, తప్పకుండా మారుతాడు. మారకపోతే ఈ అత్తమ్మ వాడి చెవి మెలేసి మరీ మారుస్తుంది. నువ్వు నవ్వుతూ ఉండు. శారద మాటలతో ఇందుకు కొంచెం ధైర్యం వస్తుంది. కాకపోతే శారదకి మాత్రం లోపల భయంగానే ఉంటుంది. వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అసలు విషయం ఏమిటి? అంత ఇష్టం లేనివాడు, అంగీకరించలేనివాడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఇలా రకరకాల ఆలోచనలతో శారద సతమతమవుతూ ఉంటుంది. పెళ్ళైతే జరిగింది, కానీ ఆ ఇంట్లో ఆ వాతావరణం ఏమాత్రం లేదు. రాజ్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది, ముఖ్యంగా శారదకు. బహుశా తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఇందుని స్వీకరించడానికి రాజ్కు కొంత సమయం పడుతుంది. వాడిని అప్పుడే ఇబ్బంది పెట్టడం కూడా న్యాయం కాదు అనుకుంటుంది శారద. అయినా రాజ్తో, రాజ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఎంతో బాధలో ఉన్నావని నేను ఊహించగలను. నాకు నీ మనసు అర్థమవుతోంది. కానీ దీనికి శిక్ష ఇందుకు వేయడం మాత్రం ఏమాత్రం న్యాయం కాదు. తను అమాయకురాలు, నీ మీదే తన ప్రాణం పెట్టుకుని బతుకుతోంది. పెళ్ళి ఎలాగూ చేసుకున్నావు, అటువంటప్పుడు తనని బాధ పెట్టడం ఎందుకు? నువ్వు వెంటనే తనని స్వీకరించలేకపోవచ్చు, కానీ కనీసం బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించు. ఇలా తనను ఏడిపిస్తే నీకేమొస్తుంది? అయినా ఆ మాత్రం తనను సహించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. ఆ రోజు నాన్నతో మాట్లాడతానని వెళ్ళిన వాడివి తెల్లారు లేస్తూనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని ఎందుకు చెప్పావు? నువ్వు నాన్నతో ఎందుకు మాట్లాడలేదు రాజ్? అమ్మా, నన్ను ఏ ప్రశ్నలు అడగద్దు. నీకు చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నాను, అంతే. అయినా ఇందుని స్వీకరించడం నా వల్ల కావడం లేదు. తనని తప్పు పట్టట్లేదు. ఇందులో ఇందు తప్పేం లేదని నాకు కూడా తెలుసు, కానీ తప్పడం లేదు. అయినా మీ కోరిక మేరకు పెళ్లి చేసుకున్నానుగా. నీతో మాట్లాడినప్పుడు కూడా నువ్వేం చెప్పావు? తప్పకపోతే నీ ప్రేమని వదులుకో, ఇందుకు అన్నీరు కారిస్తే మాత్రం నేను సహించను అని చెప్పావు, అంతేగా? అప్పుడే నాకు అర్థమైపోయింది. ఇక అంతకు ముందే పెళ్లి చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు అని చెప్పిన నాన్న మాత్రం ఏం చెప్తాడు? ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్తారు. నాన్నతో మాట్లాడినా అంతకంటే ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించలేదు. అయినా నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినా తీసేసుకున్నాను. పని కూడా జరిగిపోయింది. ఇంకా దీని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. ఇక నన్ను ప్రశ్నించొద్దమ్మా. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు దూరకపోవడమే మంచిది. ఇలా అంటున్నానని బాధపడకు, కానీ ఇకపై ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. ఎందుకంటే ప్రతిసారి సమాధానం చెప్పడానికి నాకు ఓపిక ఉండకపోవచ్చు. నా జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది. నన్ను ప్రతిసారి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టొద్దు. నీకు వీలైతే ఇందుకి నాకు దూరంగా ఉండమని చెప్పు, అంతే. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? దాన్ని దూరంగా ఉంచాలి అనుకునేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? అసలు ఏ మొహం పెట్టుకుని దాంతో నేను ఆ మాట చెప్పాలిరా? పాపం పిచ్చి పిల్ల. నువ్వు తనను అర్థం చేసుకుంటావని, మారి తనకు తోడుగా ఉంటావని ఆశిస్తోంది. అది నీకు దూరంగా ఉండాలి అని చెప్తే ఇప్పుడే చచ్చిపోతుంది. చూడరాజ్, నేను నీ బాధనైతే అర్థం చేసుకోగలను,
కానీ నువ్వు కోపం చూపిస్తున్నావు. అదే నాకు అర్థం కావడం లేదు. నేను ఇందుకు ఏమని నచ్చ చెప్పాలి? నువ్వు మరొక అమ్మాయిని ప్రేమించావనా? అందుకనే తను నువ్వు ఒప్పుకోలేకపోతున్నావనా? అప్పుడు ఇందు చూసే చూపుకి, తను అడిగే ప్రశ్నలకి దేనికి నా దగ్గర సమాధానం ఉండదు. వీలైనంత తొందరగా నువ్వే నీ మనసు మార్చుకుని ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. అంతవరకు నేను దానికి ధైర్యం చెప్తూ ఉంటాను. అంతే. అంతేకాని ఇలా వంకర టింకర మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను. అలా శారద గట్టిగానే రాజ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రాజ్ ఏదో ఆలోచనలో పడతాడు. తను చాలా బాధగా ఉన్నాడు. తన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. వాటిన్నింటినీ మనసులోనే అణగదొక్కుని మౌనంగా తల్లి అన్న మాటలన్నీ భరించి తనలో తానే బాధపడుతున్నాడు. ఇందు రాజ్తో మాట్లాడాలని, తన మనసులో ఏముందో తెలుసుకోవాలని తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రాజ్ ఇందుని పూర్తిగా ఒప్పుకోను లేక, అలాగని దూరము పెట్టలేక రాజ్ కూడా చాలా అవస్థపడుతున్నాడు. ఒకరోజు రాజ్ ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉండగా ఇందు కాఫీ తీసుకొస్తుంది. రాజ్ తన వైపు చాలా కోపంగా చూస్తాడు. ఇవన్నీ చేసి నా మనసు గెలవాలని చూడకు ఇందు. నేను నీ మొహం చుట్టానికి కూడా ఇష్టపడడం లేదు. నీకు ఆ విషయం అర్థం కావట్లేదా? ఎందుకు ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? ఇందు ఏమీ మాట్లాడకుండా కళ్ళలో నీళ్లు నింపుకుని కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కాఫీ కప్ తీసుకున్న రాజ్ ఆ కప్పు కింద ఒక చీటీ ఉండడం గమనిస్తాడు. అందులో, మీరు కోపంగా ఉన్నా అందంగానే ఉంటారు బావా, కొంచెం విశ్రాంతి తీసుకోండి, మిమ్మల్ని చూస్తుంటే అలసిపోయి వచ్చినట్టున్నారు అని రాసి ఉంటుంది. అది ఇందు రాసింది. అది చూసిన రాజ్ చాలా బాధపడతాడు. ఇంత మంచి అమ్మాయిని బాధ పెడుతున్నందుకు రాజ్ తనని తానే అసహించుకుంటాడు. ఈ విధంగా ఇందు రాజ్ మనసును గెలుచుకోవడం కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటుంది. మనసుకు ఎంత బాధగా అనిపిస్తున్నా, సంగతి అర్థం కాకపోయినా శారద ఇచ్చే ధైర్యంతో, తన సపోర్ట్తో ఇందు రోజు నెట్టుకొస్తోంది. ఒకసారి ఇందుకు విపరీతమైన జ్వరం వస్తుంది. అప్పుడు రాజ్ తన పనులన్నీ పక్కన పెట్టి ఇందుకు సేవలు చేయడం మొదలు పెడతాడు. తనకు సమయానికి మందులు వేయడం, తన దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు జ్వరం చూస్తూ, జ్యూస్ ఇస్తూ, మందులు వేస్తూ, తెల్లవార్లు తనతో పాటు ఉండి ఇందును చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు రాజ్. పగలు రాత్రి ఇందు దగ్గరే ఉండి కన్ను ఆర్పకుండా తను కోలుకునేదాకా మనిషి మనిషిలా ఉండడు. ఇదంతా గమనిస్తుంది శారద. నెమ్మది నెమ్మదిగా రాజ్లో మార్పు మొదలైంది అనుకుంటుంది. కానీ ఇన్ని చేస్తున్న రాజ్ ఇందుతో ఒక్క మాట కూడా మాట్లాడు. తను మెలకుగా లేని సమయంలో విపరీతమైన జ్వరం ఉండి తను ఏమాత్రం స్పృహ లేకుండా ఉన్న సమయంలో మాత్రమే తన దగ్గరకు వెళ్ళి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఇందుకు జ్వరం తగ్గలేదు. తనను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం రాజ్ తనను ఏమీ పట్టించుకోడు. ఇంట్లో ఉండగా ఇన్ని సేవలు చేసి దగ్గరుండి చూసుకున్నవాడు జ్వరం తగ్గక ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే మాత్రం నాకు ఏమీ సంబంధం లేదన్నట్టు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. శారదకు రాజ్ ఏమాత్రం అర్థం కావడం లేదు. శారదే ఇందును హాస్పిటల్కి తీసుకువెళుతుంది. అక్కడ జాయిన్ చేస్తుంది. ఆ ఆసుపత్రి డాక్టర్ రవి. రవి, ఇందాక అడ్మిట్ చేశారే ఇందు, ఎలా ఉంది? తనకు విపరీతమైన జ్వరం 4-5 రోజుల నుంచి. నేను చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నాను. తగ్గినట్టే తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఇదేదో వైరల్ ఫీవర్లా ఉంది. తనకు ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. ఒక్క మాట, నేను వచ్చినట్టు ఆ అమ్మకి ఇందుకి తెలియనివ్వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటి దగ్గర నేను వాళ్ళు హాస్పిటల్కి రమ్మని అడిగితే రానని చెప్పాను. నాకు సంబంధం లేదని చెప్పాను. సో వాళ్ళకి మాత్రం నేను వచ్చినట్టు చెప్పొద్దు. తన కండిషన్ ఎలా ఉంది? పర్వాలేదు రాజ్, నేను ఇప్పుడే ఎగ్జామిన్ చేసి వచ్చాను.
తను ఓకే. కొన్ని టెస్టులు రాసాం. వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాను. కాకపోతే ఇది వైరల్ ఫీవర్ అయినప్పటికీ తను మానసికంగా చాలా వీక్గా ఉంది. అందుకే తొందరగా జ్వరం నుంచి కోలుకోలేకపోతుంది. ఇందు కాస్త స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే నేను ఇచ్చే మందు కూడా తనకి బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఏ విషయంగానో బాగా బాధపడుతున్నట్టు అనిపిస్తోంది రాజ్. చాలా వీక్గా ఉంది. నువ్వు చూస్తే నువ్వు వచ్చిన విషయమే తనకు చెప్పకూడదంటున్నావు. నీ భార్యే కదా, నువ్వు వచ్చావు, తన గురించి చూస్తున్నావు అని తెలిసినప్పుడు ఆమె సంతోషంగా ఫీల్ అవుతుంది. అలాంటిది ఐఎమ్ సో సారీ రవి. ఇప్పుడు నీకు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ప్రజెంట్ నా సిచ్యువేషన్ అది కాదు. తనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. నువ్వు రిపోర్ట్స్ని బట్టి తనకి ది బెస్ట్ ట్రీట్మెంట్ చేయి. తను స్ట్రాంగ్గా ఉండాలన్న విషయం పదే పదే తనకి మా అమ్మకి చెప్పు. ప్రస్తుతానికి నేను ఇంతవరకే చేయగలను. త్వరలోనే నా పరిస్థితులన్నీ చక్కబడతాయి. అప్పుడు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అప్పటిదాకా నువ్వు స్ట్రాంగ్ మెడిసిన్ ఇవ్వు. తనకి ఏమీ కాకూడదు. అలా రాజ్ తన స్నేహితుడైన రవితో చెప్పి దూరం నుంచే ఇందుని ఎవరికీ తెలియకుండా చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు. శారద ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొడుకు ఇందుని చూడటానికి కానీ తనను దగ్గరుండి హాస్పిటల్కి తీసుకురావడానికి కానీ రాలేదని, ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాడే తప్ప పట్టించుకోలేదని చాలా కోపం వస్తుంది శారదకు. ఈ విషయమై ఇందు ఎంత బాధపడుతూ ఉంటుందో శారద ఊహించగలదు. దాంతోపాటు డాక్టర్ రవి చెప్పిన మాటలు శారదను మరింత కలిచివేశాయి. ఇలాగే ఉంటే ఇందు ఏ మందులకి రెస్పాండ్ అవ్వలేదని, దానివల్ల తన ప్రాణానికి ప్రమాదం రావచ్చని, ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదని చెప్తాడు రవి. కానీ రాజ్ మారకపోతే ఇందు ఇలాగే ఉండిపోతుంది. ఈరోజు ప్రమాదం తప్పినా మళ్ళీ తను ఇలాంటి పరిస్థితికి రావడం తప్పదు. మందులు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చాను. టెస్టులు చేసి డాక్టర్ ఏం చెప్పాడో, తన గురించి ఏమన్నాడో నీకు తెలుసా? అడగాలని కూడా అనిపించడం లేదా నీకు? అనిపించేవాడినైతే నీతో పాటే వచ్చేవాడిని కదమ్మా. ఏదో ఇంట్లో 1-2 సార్లు మందులేసి జ్యూస్ ఇచ్చినందుకే నువ్వు నేను మారిపోయాను అనుకుంటే నేనేం చేయను? ప్రస్తుతం నేను అవేవి పట్టించుకునే పరిస్థితుల్లో లేను. నువ్వు చూపించావుగా, నువ్వు చూసుకుంటావు. నాకు తెలియాల్సిన పనేముంది? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రాజ్. నా కొడుకు గురించి నాకు ఏమీ తెలీదని ఈరోజు నాకు అర్థమవుతోంది. నువ్వు ఇంత కఠినాత్ముడవని నేను ఊహించలేదు. నీ భార్య గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదంటావేంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు నీ ప్రేమ సంగతి చెప్పినప్పుడు నేను కూడా నీకే వంత పాడాను. నీ మనసు కష్టపెట్టకూడదనే అనుకున్నాను. అదే విషయం నాన్నకు కూడా నువ్వు చెప్పి ఒప్పిస్తావని ఆశించాను. అలా కాకుండా నువ్వు ఇందుని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పావు. అక్కడికి నేను అదే విషయం నాన్నని కూడా అడిగాను. త్వరలో వాడే సర్దుకుంటాడని, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఇందుతో నువ్వు జీవితం గడుపుతావని నాన్న అన్నారు. సరే, ఇందుకి నువ్వు దక్కకపోతే అది ఏమైపోతుందో అన్న భయంతో నేను కూడా పరిస్థితులు చక్కపడతాయని ఎదురు చూస్తూ వచ్చాను. కానీ ఇవాళ డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా రాజ్? ఇందు చాలా వీక్గా ఉందని, కనీసం ట్రీట్మెంట్కి కూడా తను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని, మానసికంగా కుంగిపోయిందని. నువ్వు ఇలాగే ఇంకొంతకాలం ఉంటే ఇందు దక్కుతుందో లేదో కూడా తెలీదు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఇందుని? నేను నీకు మొదట్లోనే చెప్పాను, నువ్వు స్వీకరించకపోయినా పర్వాలేదు, బాధ పెట్టొద్దని. కానీ నువ్వు ఇంటెన్షనల్గా ఇందుని బాధ పెడుతున్నావు. తన శక్తి మొత్తాన్ని కూడా తీసుకుని ఆ పిచ్చిది రోజు గడపడానికి ప్రయత్నిస్తోంది. ఇంకా నువ్వు ఇంకెన్నాళ్ళు దాన్ని బాధ పెడతావు? ఇప్పటికీ మీ పెళ్ళై 6 నెలలు కావస్తోంది. పెళ్లి కాకముందు చెంగు చెంగుమంటూ నవ్వుతూ సరదాగా తిరిగే పిల్ల. ఇప్పుడు దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు నా కొడుకువేనా? అమ్మా,
అసలు నీకు సంబంధం లేని విషయంలో ఏమీ మాట్లాడొద్దని నేను ఇంతకు ముందే నీకు చెప్పాను. మా ఇద్దరి మధ్య ఉన్న విషయం నువ్వెందుకు అడుగుతున్నావు? తను వీక్గా ఉంటే అది తన ప్రాబ్లం. నువ్వు తనకే చెప్పు, వీక్గా ఉండొద్దని, నా గురించి ఆలోచించొద్దని, తన జీవితంలో తను ఎంత స్ట్రాంగ్గా బతకాలో నేర్చుకోమని. నువ్వు నాతో గొడవపడి నాకు చెప్పి ఏ ప్రయోజనం లేదు. లేదు, ఈరోజు నువ్వు నాకు అసలు విషయం చెప్పి తీరాలి. నువ్వెందుకు ఇందుని పెళ్లి చేసుకున్నావు? ఇలా దాన్ని బాధ పెట్టి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నా కొడుకు ఇంత దుర్మార్గంగా ఎప్పుడు మారిపోయాడు? జరిగిందేంటో చెప్పు రాజ్. నువ్వు అసలు ఇందుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? దాన్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నాన్న, నిన్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ప్రేమగా మాట్లాడి దగ్గర కూర్చుని దానికి భరోసా ఇస్తే 2 రోజుల్లో లేచి కూర్చుంటుంది. ఏ జ్వరము దాన్నేమి చేయలేదు. దాన్ని అలా చూస్తుంటే నీకు బాధ కలగడం లేదా? అదేం పాపం చేసిందిరా? ఇది చూడడం కోసమైనా దాన్ని ఇంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది? నానా, నీ మనసులో ఏముందో చెప్పు. దీనికి ఒక పరిష్కారం ఆలోచిద్దాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు కూడా నేను నిన్ను బాధ పెట్టాలని ఇవన్నీ అడగడం లేదు. ఇందు నీలా చూడలేకపోతున్నానరా. నా మీదొట్టు. నిజం చెప్పు రాజ్. శారదా, ఇంకా వాడిని ప్రశ్నించడం ఆపి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరాజు. అమ్మతో నేను మాట్లాడతాను. ఏమంటున్నారు? ఇది వాడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. చెప్పానుగా, డాక్టర్ ఇందు గురించి ఏం చెప్పాడో. అవన్నీ తెలిసి కూడా ఇప్పుడు కూడా వాడిని అడగద్దంటారా? వాడు నిజం చెప్పి తీరాలి. ఇంతకాలం నేను చాలా ఓపిక పట్టాను. ఇప్పుడు ఆమె ప్రాణాల మీదకే వచ్చిన తర్వాత నేను ఊరికే చూస్తూ ఉండను. వాడిని నిజం చెప్పనివ్వండి. ఎందుకు వెళ్ళిపోమన్నారు? వాడు ఎందుకు ఈ పని చేస్తున్నాడో నాకు ఈరోజే తెలియాలి. అనుకుంటే వాడు మనసు మార్చుకోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డవాడు ఇందుని అంగీకరించడానికి సిద్ధపడే పెళ్లి చేసుకుని ఉండాల్సింది. ఇది చాలా అన్యాయం. మీరు వాడిని గట్టిగా అడగాల్సింది పోయి పంపించేస్తున్నారు. మీరే వాడిని నిలదీసి అడగండి. వాడు ఇందుని అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడో. వాణ్ణి అడగాల్సిన పని లేదు, నాకు తెలుసు. మీకేం తెలుసు? వాడు ఇందుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలుసు. ఎందుకు? ఆస్తి కోసం. ఏం మాట్లాడుతున్నారు? ఆలోచించు శారదా. ఈ ఆస్తి మొత్తం అంటే సుమారు 500 కోట్లు ఇందు పేరున ఉంది. అది మేజర్ అయిన తర్వాత అదంతా దాని పేరు మీదకి లీగల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పటిదాకా దానికి నేను గార్డియన్గా ఉన్నాను, అవునా? ఇంకా కొద్ది రోజుల్లో ఆస్తంతా దాని పేరు మీదకి, దాని భర్తగా దాని మీద సర్వ హక్కులు రాజ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ రోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాం. అందుకే ఇందుని పెళ్లి చేసుకున్నాడు రాజ్. అర్థమవుతుందా నీకు? ఇన్ని కోట్ల ఆస్తి ఎవరికో బయట వ్యక్తులకి చూస్తూ చూస్తూ ఎలా అప్పచెప్తాము? వాడిష్టం లేదని మరొకరిని ప్రేమించానని చెబితే అలా తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? మరొకరికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే ఇది మొత్తం మన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా వెళ్ళిపోతుంది. అందుకోసమా ఇంతకాలం దాన్ని అంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. శారదా, గొంతు పెగలడం లేదు. అతి కష్టం మీద ఆస్తి కోసం ఇందుని పెంచి పెద్ద చేశారా? మీరు అక్క కూతురన్న ప్రేమ దానిపై చూపించలేదా? ఆస్తి కోసమే దాన్ని చేరదీశారా? తల్లిదండ్రులు చనిపోయారని అల్లారు ముద్దుగా తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు ఆ పిల్లని. అదంతా నాటకమేనా? అవును, అదంతా నాటకమే. నేను దాని వెనుక ఉన్న ఆస్తిని, భోగభాగ్యాలను చూసి అనాథగా మిగిలిపోయిన దాన్ని
మన ఇంటికి తీసుకువచ్చాను. ఇంతకాలం గార్డియన్గా ఉంటున్నా దీని మొత్తాన్ని అనుభవిస్తూ హాయిగా కాలం గడిపేశాను. మరి రేపు పొద్దున అది ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మనం ఏం చేయాలి? రోడ్డున పడి అడుగు తినాలి. ఆ పరిస్థితి రాకూడదనే నేను ఈ విషయాలన్నీ తెలుసుకునే వాళ్ళ బాబాయిలు ఉన్నాకడ నేను పెంచుతానని మా అక్కకు మాట ఇచ్చానని చెప్పి మరీ తీసుకువచ్చాను. అందుకే రాజ్కి కూడా విషయం చెప్పి వాడిని ఒప్పించాను. వాడు కూడా నేను చెప్పింది అర్థం చేసుకుని వాడు మరో అమ్మాయిని ప్రేమించినా నేను చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇందుని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాని వాడు మనసు మార్చుకోలేదు. అందుకే ఇందుతో వాడు అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నా కన్న కొడుకే ఇంత దుర్మార్గుడా అని బాధపడుతున్న నాకు మీరు మాట్లాడుతున్న మాటలు మరింత బాధని మానసిక వేదనని కలుగజేస్తున్నాయి. ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్న మేనకోడలు మీకు కేవలం ₹1 నోటా? ఇలా బలవంతంగా పెళ్లి చేస్తే అదేమైపోతుంది అని ఆలోచించలేదు. కొడుకు ప్రేమించిన అమ్మాయిని వదులుకొని సుఖంగా ఎలా ఉంటాడు అని ఆలోచించలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాలు ఇలా చిన్న భిన్నం అయిపోవడానికి మీరే కారణం. మీరు చెప్తే మాత్రం వాడు దీనంతటికి ఎలా ఒప్పుకున్నాడు? నాకు తల తిరుగుతోంది. ఇప్పుడు దానికి ఏమైనా అయితే ఎవరి దిక్కు? ఆస్తి మీ చేతికి వస్తుందేమో, కానీ ఇందు పరిస్థితి ఏంటి? అదంతా నాకు తెలీదు శారదా. నేను నా స్వార్థం మాత్రమే చూసుకునే మనిషిని, అంతే. ఇంకా రాజ్ నా కొడుకు, వాడెందుకు ఒప్పుకోడు? వాడికి కూడా నేను చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో అర్థమైంది. ప్రేమదేముంది? అలాగే అనిపిస్తుంది. కానీ ఇన్ని 100 కోట్ల ఆస్తి ముందు వాడి ప్రేమ ఓడిపోయింది. వాడికి చాలా తక్కువగా కనిపించింది. అందుకనే ఇందును పెళ్లి చేసుకున్నాడు. వాడు నిజాన్ని గ్రహించాడు. ఇక మనసు మార్చుకుని ఇందుతోనే ఉంటాడా, తనను పూర్తిగా స్వీకరిస్తాడా లేదా అనేది వాడిష్టం. ఆ విషయంలో కూడా నేను ఎక్కడ బలవంత పెట్టాను? అది వాడి మనసుకు సంబంధించిన విషయం. మరో 4 రోజుల్లోనే ఆస్తి పేపర్లు తయారు చేసి ఇందు సంతకం కోసం తీసుకొస్తాను. అప్పటిదాకా విషయం బయట పెట్టావో జాగ్రత్త. నేను మనిషిని కాను. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఇంతకాలం నువ్వు నా గురించి ఏమీ అర్థం చేసుకోలేదు. ఇప్పటిదాకా కష్టపడి నాటకం ఆడింది ఇందుకోసమే. తర్వాత ఏం చేస్తాడన్నది రాజిష్టం. వాడికి నాకు కావాల్సింది ఆస్తి. అది మా చేతికి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తాం. నీకంత ప్రేమ ఉంటే ఇందుతో ఈ గొడవ ఇంకా పెద్దది కాకుండా తనకు ధైర్యం వచ్చేలా ఏం అబద్ధం చెప్తావో చెప్పుకో. అంతేకాని ఇకపై వాణ్ణి గాని నన్ను గాని ప్రశ్నలు అడిగి విసిగించుకు. చలపతి మాటలతో శారదకు భూమి కంపించినంత పనయింది. తనకు ఊహకందని ఎన్నో విషయాలు తన చుట్టూ జరుగుతున్నాయన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఇందుని కాపాడుకోవడం ఎలా? ఈ సంగతి తెలిస్తే ఇందు ఏమైపోతుంది? ఇప్పటికే రాజ్ తనను ప్రేమించడం లేదని, మనిషిగా కూడా చూడడం లేదని ఎంతో బాధపడుతోంది. అలాంటిది తనను మోసం చేస్తున్నాడని, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడని, తను ఎంతో ప్రేమగా నమ్మకంగా ఉన్న మేనమామ తన ఆస్తి కోసమే చేరదీశాడని తెలిస్తే ఇందు ఏమైపోతుంది? ఇందు దక్కదు. పరువెక్కిన హృదయంతో ఇందుని దగ్గరుండి చూసుకోవాలని, మానసికంగా కుంగిపోకుండా కాపాడుకోవాలని శారద భావిస్తుంది. తన దగ్గరకు వెళ్ళి దగ్గర కూర్చుంటుంది. ఇందు, అత్తయ్య, బాధపడుతున్నావు కదూ? ఏం పర్వాలేదు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. నేను త్వరలోనే కోలుకుంటాను. నువ్వు నా గురించి ఏమాత్రం దిగులు పడద్దు అత్తయ్య. నువ్వు నాకు ధైర్యం చెప్పేలా ఉండాలి. అంతేకాని ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. అయినా హాస్పిటల్కి రాలేదనే తప్ప ఇంట్లో ఉన్నప్పుడు భావనను ఎంత బాగా చూసుకున్నాడో గుర్తుందా?
నాకు సమయానికి మందులిచ్చాడు, జ్యూస్ తాగించాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడాడు. అదంతా నాకు ఏమాత్రం తెలియదని బావ అనుకుని ఉంటాడు. కానీ నాకు అవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నేను స్పృహలో లేను అనుకున్నాడేమో. తను చేసిన ప్రతి పని నాకు తెలుసు అత్తయ్య. ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమవుతోంది. నెమ్మది నెమ్మదిగా బావ నాకు దగ్గరవుతున్నాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఎలా ఉంది ఏంటని నిన్ను కంగారుగా అడుగుంటాడు కదూ. నా గురించి జాగ్రత్తలు కూడా చెప్పుంటాడు కదూ అత్తయ్య. శారదకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఈ పిచ్చిదానికి నేనేమని చెప్పాలి? ఇంత దారుణం నా కళ్ళ ముందు జరుగుతున్నా నేనేమీ చేయలేకపోతున్నాను. దీన్ని ఆపేదెలా? నా భర్త కొడుకు కలిసి ఈ అమాయకురాలు జీవితాన్ని ఇంత దిగజార్చేశారు. మహారాణిలా ఆనందంగా కోట్ల ఆస్తితో బతకాల్సిన పిల్ల ఈ పెళ్లి కాకపోయింటే కొంతకాలం బాధపడి తర్వాత తనను మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకుని మహారాణిలా బతికేది కావచ్చు. కానీ ఇప్పుడు దాని జీవితాన్ని నాశనం చేశారు. దాని డబ్బుని లాక్కుంటున్నారు. వీళ్ళని నేను ఆపేదెలా? ఇందు, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ధైర్యంగా ఉండాలి. నీ జీవితంలో ఏం జరిగినా సరే నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. ఎప్పుడు దిగులు పడనని, మానసిక ధైర్యం కోల్పోనని నాకు మాటివ్వు. డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? నువ్వు చాలా వీక్గా ఉన్నావని. నువ్వు రాజు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇందు, ప్రేమ, పెళ్ళి ఇదొక్కటే జీవితం కాదు. ఆడపిల్ల అయినంత మాత్రాన అలా బలహీనంగా ఉండకూడదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిన్ను నువ్వు బలహీనపరుచుకోకూడదు. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకత్తయ్యా అంత బెంగ పెట్టుకున్నావు? బావ మారుతున్నాడు కదా, ఇంకా నేనెందుకు దిగులు పడతాను? నాకు చాలా ధైర్యం వచ్చింది. బావా బావా బావా, వాడు మారకపోతే నువ్వు బతకవా? వాడు మారినా మారకపోయినా నీ జీవితం నీదే. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో కావాల్సినవన్నీ చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు ధైర్యం వచ్చిందని మళ్ళీ వాడిని ఏమన్నా తిడితే బాధ వచ్చిందని మానసికంగా దిగులు పడుతూ కూర్చుంటావా? అలా వద్దు. నేను చెప్పేది అర్థం చేసుకో ఇందు. ఇందు అత్తయ్య తన గురించి కంగారు పడుతోందని, తన క్షేమం కోసం ఆరాట పడుతోందని అర్థం చేసుకుంది. శారద చెప్పిన దానికి మౌనంగా తల ఊపి మాట్లాడక ఊరుకుంది. 4 రోజుల్లో కోలుకుంది ఇందు. చలపతి చెప్పిన విధంగా పేపర్లు తెప్పించాడు. దానిపై ఇందు సంతకాలు చేయాలి. జరుగుతున్నదేమిటో అందరికీ తెలుసు, ఇందుకి తప్ప. అమ్మా ఇందు, ఈ రోజుతో నా బాధ్యత పూర్తయింది. నీకు లీగల్గా నీ ఆస్తి పత్రాల్ని నీ పేరు మీదకి మార్పించి నా బాధ్యతను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మా నాన్న రాసిన వీలునామా ప్రకారం నీకు 21 ఏళ్ళు నిండాయి కాబట్టి ఈ ఆస్తి మొత్తాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇది నీది, నీతో పాటు నీ భర్తగా రాజుది. మీ ఇద్దరికీ దీనిపై సర్వ హక్కులు ఉంటాయి. ఇదిగో ఈ పేపర్లు తీసుకొని సంతకాలు పెట్టమ్మా. ఇప్పటితో నాకు గుండెల మీద భారం దిగిపోయినట్టు అవుతుంది. ఎందుకు మావయ్య ఇవన్నీ నాకు? నా పేరు మీదకి మార్పించమని నేను ఎప్పుడైనా అడిగానా? ఇంతకాలం మీరు చూసుకున్నట్టుగానే మీరే చూసుకోండి, లేదా బావకు అప్పగించండి. నేనేం చేసుకోను దీన్ని? అలా అనొద్దు. మీ అమ్మ నాన్న నీకు చెందాలని రాసిన వీలునామా, దాని ప్రకారమే నీకిది అందాలి. మేమెవరం? అయినా మేము నీతో పాటే ఉంటాం కదా ఇందు. అది కాక నీ భర్తకి దీనిపై సర్వ హక్కులు ఉంటాయి. మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేసుకోండి. నాకు మాత్రం ఈ బాధ్యత వద్దు తల్లి. చలపతి చాలా తెలివిగా తనకు ఆస్తిపై ఆశ లేదు అన్నట్టు మాట్లాడడం శారదను చాలా విస్మయానికి గురిచేస్తుంది. ఇందుకు ఏమీ అర్థం కాకపోయినా శారదకు చలపతి స్వరూపం పూర్తిగా తెలిసిపోయింది కదా. దానిని ఆపే శక్తి తనకు లేదని మౌనంగా ఊరుకుంది. కానీ శారదకు గుండెల్లో ఒక అగ్నిపర్వతమే పేలుతోంది. ఇందు సంతకం పెట్టడానికి పేపర్లను చేతిలోకి తీసుకుంది. అంతలో అక్కడికి ప్రియాతో పాటు మరొక వ్యక్తి కూడా వస్తాడు.
వాళ్ళు కూడా కొన్ని పేపర్లు తీసుకొస్తారు. రాజ్, ఏంటివి? అవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నాన్న. తను ప్రియా, అతని పేరు రాజేష్. ప్రియా స్నేహితుడు. తను కూడా లాయరే. నాకు కొన్ని డాక్యుమెంట్స్ అవసరమయ్యాయి. వాటికి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. సో అందుకని తీసుకొచ్చారు. చలపతి చాలా సంతోషపడ్డాడు. తన ఆలోచనలన్నీ కొడుకు బాగా అర్థం చేసుకున్నాడని, అంతా తను అనుకున్నట్టుగానే సవ్యంగా జరుగుతుందని సంతోషంలో ఉన్నాడు. అన్ని పేపర్లు కలిపి ఇందుకిచ్చి సంతకాలు పెట్టించుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్ తండ్రికి పేపర్లను చేతికిస్తూ, చూడు నాన్న, డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో, నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరిగాయో లేదో ఒకసారి పరిశీలించి చెప్పు. ఆ తర్వాత మనం చేయాలనుకున్న ఫర్దర్ ప్రాసెస్కి వెళ్దాం. ఇందుకు ఏమీ అర్థం కావడం లేదు. ఇందులో అంత పరిశీలించాల్సింది ఏమిటా అనుకుంటూ ఉంది మనసులో. చలపతి డాక్యుమెంట్లను చూస్తాడు. ఒక్కసారిగా చలపతి షాక్ తింటాడు. కారణం, ఆస్తి మొత్తం ఇందు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ అందులో చాలా మార్పులు జరిగాయి. ఏంటి రాజ్ ఇది? ఇందులో మనం అనుకున్నట్టుగా లేదే. చాలా మార్పులున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చూడు. అవన్నీ నా దగ్గర నుంచే వచ్చాయి నాన్న. వేటి గురించి మాట్లాడుతున్నావు? ఆస్తిపై నాకు ఏ హక్కు ఉండదు అనే విషయం గురించా? లేక ఏదైనా పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇందు చనిపోతే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది అన్న విషయం గురించా? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? చలపతికి దిమ్మ తిరిగిపోయింది. తను అనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. ఆశ్చర్యంగా నుంచుండిపోయిన చలపతితో రాజ్, నాన్న, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చాలా తప్పుగా ఆలోచించారు. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, మీ దుర్మార్గాన్ని దుర్మార్గంతోనే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు ఆస్తి మొత్తం ఇందు పేరునే ఉంటుంది. తనే ప్రొపరేటర్. నాకు అందులో ఏ మాత్రం వాటా లేదు. నాకు ఎటువంటి హక్కులు కూడా రావు. తర్వాత ఇందు చనిపోతే అది మొత్తం ఒక ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఆ ట్రస్ట్కి కూడా నేను ఇందునే చైర్మన్. సో ఈ భోగభాగ్యాలన్నీ మనకి ఇందు బతికుంటేనే వస్తాయి. తను చనిపోతే మనం రోడ్డున పడాల్సిందే. నువ్వు ఏ ఆస్తినైతే ఇంతకాలంగా అనుభవిస్తూ దర్జాగా బతుకుతున్నాను అని అనుకుంటున్నావో అది నీ చేతిలో ఉండాలంటే ఇందు బతికి ఉండాల్సిందే. ఈ మాట అండర్లైన్ చేసుకున్నానా? శారదకు ఏమీ అర్థం కావడం లేదు. రాజ్, జరిగిందేంటో మాకు స్పష్టంగా చెప్పు. నాకేమీ అర్థం కావడం లేదు. చెప్తానమ్మా. ఆ రోజు నీతో మాట్లాడాను, నాన్నకి ఏదో ఒక విధంగా నచ్చ చెప్తాను అని, నాన్నను ఒప్పిస్తానని. అప్పుడు నేను నాన్న గది దగ్గరకు వెళ్ళాను. ఆ సమయంలో నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు లాయర్తో. ఆ మాటలు వినిపిస్తూనే నేను గుమ్మం బయట ఆశ్చర్యపోయి నుంచుండిపోయాను. మా వాడు ఎవరినో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నేనైతే ఎమోషనల్గా 4 మాటలు చెప్పి నేను చెప్పింది చేస్తాను అన్నట్టుగా మాట తీసుకున్నాను అనుకోండి. కానీ ఒకవేళ వాడు ఆ మాట మీద నిలబడకపోతే, ప్రేమ కదా, ఇందుని చేసుకోను, ఆమెనే చేసుకుంటాను అని పట్టుబడితే, అప్పుడు అనుకున్నదంతా తిరగబడుతుంది. వాడు చేసుకోకపోతే ఇందును ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు ఆస్తి మొత్తం చేజారిపోతుందయ్యా. ఇంతకాలం నేను అనుకున్నవన్నీ కుప్పకూలిపోతాయి. నేను అనుభవించిన భోగభాగ్యాలు నా చేతుల్లో నుంచి జారిపోతాయి. ఏదో నా మీద జాలిపడి ఇందు నాకు ఎంతో కొంత ఇవ్వచ్చు. కానీ నాకు అది కాదు కదా కావాల్సింది. ఇంత ఆస్తిని కాపాడుతూ ఆ పిల్లని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది
ఈ ఆస్తి కోసమే కదా. అలాంటిది దీన్ని నా చేతుల్లో నుంచి చేయి జారిపోనివ్వను. ఒప్పుకున్నాడు కానీ వాడు మాట మీద నిలబడతాడా లేదా అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అందుకేనండి నేను మొదట్లోనే చెప్పాను, ఏ యాక్సిడెంట్లోనూ ఇందు చనిపోతే అప్పుడు ఆస్తి మొత్తం మీకే దక్కేది. మీరు గార్డియన్ కాబట్టి. ఆ మాట నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు వచ్చేస్తాయి కదా. మరి ఇప్పుడు నిజంగానే తను ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి మీ అబ్బాయి సిద్ధపడతాడని నమ్మకం ఏంటి? అది కాదయ్యా లాయరు, అలా జరిగి ఉంటే అందరూ నన్ను అనుమానించేవారు. మనం ఎంత జాగ్రత్త పడినా విషయం బయటకు వస్తుంది. అప్పుడు నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలి. అందుకే కదా ఇంతకాలం ఓపిక పట్టింది. అయినా చిన్నప్పటి నుంచి ఇందునే పెళ్లి చేసుకోవాలని వాడికి చెబుతూనే వచ్చాను. అయినా వాడి మనసు ఇలా మళ్ళింది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించు. అవన్నీ వింటున్న నేను, నాన్న హిందూని పెంచి పెద్ద చేయడానికి, నాకిచ్చి పెళ్లి చేయాలి అని పట్టుపట్టడానికి కారణం ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాన్న, నేను వింటున్నదంతా నిజమేనా? ఓ, నువ్వెంతసేపు అయింది వచ్చి? అయితే మొత్తం విన్నావన్నమాట. మంచిదే అయింది. నిజమే రాజ్, నేను ఇందుని పెంచి పెద్ద చేసిందే ఇది మన చేతిలో ఉంటుందని. నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నది కూడా అందుకే. మా అక్క బావ నన్ను గార్డియన్గా అయితే పెట్టారు కానీ ఇందులో నాకు రూపాయి కూడా రాయలేదు. నేను ఎంతో కాలం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేశాను. ఆ కారణం వల్ల నన్ను గార్డియన్గా అయినా పెట్టారు. ఈ ఆస్తిని వదులుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏదైనా నీ సంతోషం కోసమే కదా. అర్థం చేసుకో రాజ్. ప్రేమ దోమ ఇవన్నీ జీవితంలో చెప్పుకోవడానికే తప్ప బతకడానికి పనికిరావు. అదే ఇందుని చేసుకుంటే బోలెడంత ఆస్తి, డబ్బుంటే గౌరవం, విలాసవంతమైన జీవితం. ఇంతకంటే ఏం కావాలి? తండ్రి మాటలకు ఆశ్చర్యపోతూ మౌనంగా నుంచున్నాడు రాజ్. హిందూ గురించి మీరు ఇలా ఆలోచిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు నాన్న. తనంటే మీకు చాలా ప్రేమ అని అనుకున్నాను. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేమీ అర్థం కావడం లేదు. అయినా ఇంత ఆస్తి ఉన్నా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నప్పుడు నేను ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి కదా. నిజానికి ఈ విషయమే చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేయాలని అనుకునే నేను ఇక్కడికి వచ్చాను. కానీ అర్థమైంది. అంతే, ఈ వయసులో మీకు ప్రేమ చాలా గొప్పగా కనిపిస్తుంది. సరే, నువ్వన్నట్టు నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ కానీ ఆమెతోనే జీవితం గడుపుతూ కానీ ఇప్పుడు మాత్రం ఇందుని పెళ్లి చేసుకో. చూడు రాజ్, నువ్వు ఇందుని పెళ్లి చేసుకుంటే తన భర్తగా ఈ ఆస్తిపై సర్వ అధికారాలు నీకు వస్తాయి. నిజం చెప్పాలంటే నేను గార్డియన్గా ఉన్నప్పుడు ఇందు చనిపోతే అప్పుడు ఈ ఆస్తి మొత్తానికి నేనే పూర్తి అధికారిని అయ్యుంటేవాడిని. కానీ అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అనుమానం వస్తుంది, నేను ఇంత గొప్పగా దాన్ని పెంచి పెద్ద చేశానని. అదంటే నాకు ఎంతో ప్రేమని చుట్టుపక్కల అందరూ నమ్మితేనే కదా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను అనుమానించకుండా ఉంటారు. అందుకే నేను దానికంటే ఆ గొడవల కంటే పెళ్లి చేసి ఈ ఆస్తిని కాపాడుకోవాలి అని మొదటి నుంచి అనుకున్నాను. కానీ విధి మరొకలా ఉంది. నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంత బలంగా కోరుకుంటున్నావు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు కూడా ఇందు చచ్చిపోతే ఆస్తి మనదవుతుంది, కానీ అందరూ అనుమానిస్తారు. అదే నువ్వు తనని పెళ్లి చేసుకున్నాక పూర్తి అధికారాలు నీకు వచ్చిన తర్వాత ఇందుకేమైనా జరిగిందనుకో, అప్పుడు అప్పుడు మనం ఏదో చేశామని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి అల్లారు ముద్దుగా పెంచాం కాబట్టి, ఇంత ఘనంగా పెళ్లి చేశాం కాబట్టి అప్పుడు నీపై అందరూ సానుభూతి చూపిస్తారు.
ఇంత సంతోషకరమైన జీవితం గడిపే యోగం లేదని, ఇంత మంచి భర్త దొరికినా వీధి బాగోలేదని అందరూ అనుకుంటారు. దానిపై జాలి పడతారు, నీపై సానుభూతి చూపిస్తారు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని కూడా సొంతం చేసుకుని సంతోషంగా ఉండు. అంతేకాని మూర్ఖంగా నేను చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడొద్దు. అప్పుడు అర్థమైందమ్మా నాన్న ఎలాంటి వాడు అన్న విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని వదులుకునే ఉద్దేశంలో లేడు అని. నేను కరాఖండిగా పెళ్లి చేసుకోను అని చెబితే ఇందుని ఏం చెయ్యడానికైనా నాన్న సిద్ధంగా ఉన్నాడని. చివరకు పెళ్లి చేసుకుని తర్వాత ఆస్తి చేతికొచ్చాక తనను ఏం చేసైనా మనం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడని తెలుసుకున్న నేను మొదట చాలా బాధపడ్డాను. తర్వాత ఇందుని కాపాడాలని నిర్ణయించుకున్నాను. నాన్నకి నేను పెళ్లికి ఒప్పుకుంటున్నానని, నాన్న చెప్పింది నేను సమర్థిస్తున్నానని చెప్పాను. నిజం బయటపడితే ఎవరికైనా తెలిస్తే ఇందు ప్రాణానికి ప్రమాదమని చాలా భయపడ్డాను. ఇందుతో కోపంగా అయిష్టంగా అందుకే ప్రవర్తించాను. నేను అలా ఉండకపోతే నాన్నకి నాపై అనుమానం వస్తుంది. నేను అనుకున్నది జరిగే వరకు ఇందుకి ఎటువంటి ప్రమాదం రాకుండా తనని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూనే ఉన్నాను. నిర్ణయించుకున్న తర్వాత మొదట ప్రియ దగ్గరికి వెళ్ళాను. ప్రియతో జరిగిందంతా చెప్పాను. ప్రియా, ఈ పరిస్థితుల్లో ఇందుకు నేను తోడుగా ఉండాలి. తనను పెళ్లి చేసుకుని తీరాలి. అప్పుడే నేను ఏదైనా చేయగలను. ఒకవేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే మా నాన్న తనను ఖచ్చితంగా చంపేస్తాడు. ఇది నేను ఊహించలేదు. మా నాన్నకు తనంటే ఎంతో ప్రేమ అనుకున్నాను. మా నాన్న చెప్పింది విన్నాక నాకు నేను ఏం కోల్పోయినా పర్వాలేదు, ఇందుకి మంచి జరగాలని అనిపిస్తుంది. ఐఎమ్ సో సారీ ప్రియా. నేను కూడా ఎంతో బాధపడినా ఇందుకు న్యాయం చేయడమే ఇప్పుడు ముఖ్యమని భావిస్తున్నాను. ఇప్పుడు నేను మా నాన్నతో చెప్పిన వాటన్నిటికీ సరే అంటాను. ఆస్తి చేతికొచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఇందుని చంపైనా సరే మళ్ళీ నేను కోరుకున్న జీవితం నేను పొందుతానని నాన్న నమ్మేలా నేను చేస్తాను. అప్పుడే నాన్న ఇందు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఈలోపు నీ స్నేహితుడు ఉన్నాడు కదా రాజేష్, తనతో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేయించు. ఏ ఆస్తి కోసం అయితే మా నాన్న తనను చంపాలని అనుకుంటున్నాడో, తనను ఇంత మోసం చేశాడో, ఆ ఆస్తిలో రూపాయి కూడా మా నాన్నకు కానీ నాకు కానీ దక్కడానికి వీలు లేకుండా నేను చేస్తాను. ఈ పని ఇందుని పెళ్లి చేసుకుంటేనే చేయగలను. ఒక అవుట్ సైడర్గా నేను ఇవేమీ చేయలేను. అందుకే నేను దీనికి సిద్ధపడవలసి వస్తోంది. నన్ను అర్థం చేసుకుంటావు కదూ? ఎస్ రాజ్, నాకు నీ బాధ అర్థమైంది. ఒక ఆడపిల్లగా ఇందు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నీకు నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను. ఈ జన్మకి ఇంతే అనుకుంటాను. తనను కాపాడడం కోసం మన ప్రేమని త్యాగం చేద్దాం. ఈ పరిస్థితిలో తనకు నీ తోడు చాలా అవసరం. నాకంటే ఇందుకే నీ తోడు అవసరం ఎక్కువ. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. చాలా బాగా ఆలోచించావు. ఇంత మంచి వ్యక్తి నా జీవితంలో మరిచిపోలేని ఒక జ్ఞాపకమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను. నువ్వు చెప్పిన సమయానికి నీకు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ నేను రెడీ చేయిస్తాను రాజ్. కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఇందుని స్వీకరించాలి. తనను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు. అలా ప్రియ హెల్ప్ కూడా తీసుకొని తనని కూడా కన్విన్స్ చేశాకనే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. విషయం బయటపెడితే నాన్న ఇందుని ఏం చేస్తాడోనన్న భయంతో నాలో నేనే మౌనంగా బాధపడ్డాను. ఈ పని జరిగేదాకా విషయాలేవి బయటకు రాకూడదనే అంత కఠినంగా ప్రవర్తించాను. నీ కొడుకు ఆస్తి కోసం వెంపర్లాడేవాడు కాదమ్మా. నీ పెంపకం సరైనదే.
నువ్వు కోరుకున్నట్టు ఇందు కంట్లో కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. శారద ఆనంద బాష్పాలు కారుస్తోంది. తన నమ్మకం నిజమైంది. తన కొడుకు ఎంతో ఉన్నతంగా ప్రవర్తించాడు. భర్త క్రూరంగా ఉన్నాడని తెలిసినా కొడుకు చేసిన పని శారదకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇందు జరుగుతున్నదంతా చూసి ఆశ్చర్యపోయింది. మేనమామ ఇటువంటి వాడని, తన ఆస్తి కోసం ఇన్ని చేశాడని తెలిసి ఇందు చాలా బాధపడింది. ఇందు, నేను ప్రియని ప్రేమించిన మాట నిజమే, కానీ నీపై ద్వేషం మాత్రం ఎప్పుడూ లేదు. నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్గా, ఒక అమాయకురాలిగా నా మనసులో ముద్ర వేసుకున్నాను. ఇది కేవలం నిన్ను కాపాడడం కోసమే అని మాత్రం అనుకోకు. నేను మనస్ఫూర్తిగా నిజంగా నిన్ను ఇష్టపడ్డాను. నేనంత బాధ పెడుతున్నా నువ్వు నా మనసు గెలుచుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం నా మనసును తాకింది. నీతో నిజం చెప్పలేకపోయినా ప్రతిరోజు నువ్వు నా చుట్టూ తిరుగుతూ నాకు అన్నీ చేసి పెడుతున్నప్పుడు నేను నిన్ను పూర్తిగా నా మనిషిగా స్వీకరించాను. ఇందు, నీపై ప్రేమతో నిన్ను బాధ పెడుతున్న ప్రతిసారి ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు అమాయకురాలివే కాదు, చాలా మంచిదానివి. నీ అంత ప్రేమించే భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా నేను చూసుకుంటాను. నాకంతా ఆశ్చర్యంగా ఉంది బావా. కానీ నువ్వు నా కోసం ఇంత ఆలోచించి ఇదంతా చేసావు చూడు, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మావయ్య ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆస్తి కావాలంటే మావయ్యకే ఇచ్చేయి బావా, నాకేమీ వద్దు. నేనెప్పుడు ఈ ఆస్తి చూసుకుని పొంగిపోలేదు. దానితో నాకు పని కూడా లేదు. నువ్వే నీకు ఏ హక్కులు లేవని రాసిచ్చినప్పుడు నేనేం చేసుకుంటాను చెప్పు? అంతా మావయ్యకే ఇచ్చేసేయి. మావయ్యను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మావయ్య ఏమనుకుని పెంచినా నేను ఆయన మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాను, నా తల్లిదండ్రులతో సమానంగా. కానీ మావయ్య మనసులో ఇలా ఉందని మాత్రం ఎప్పుడూ ఊహించలేకపోయాను. ఈ ఆస్తితో నాకేం పని లేదు, ఇచ్చేయి బావా. నో ఇందు, అలా అనొద్దు. ఇది నీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ము. అది నీకు చెందాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలి అన్నది నీ ఇష్టం. కానీ ఇది నీకే దక్కాలి. నిన్ను చంపాలని కూడా అనుకున్న వాళ్లపై ఇంకా నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే నీదెంత మంచి హృదయం. అందుకే రాజు లాంటి వాడిని నీ సొంతం చేసుకోగలిగావు. సారీ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా. నువ్వు కూడా మావకి చాలా హెల్ప్ చేసావు. కానీ మీ ఇద్దరి ప్రేమ నా వల్ల విడిపోయింది కదూ. అదంతా ఏం మనసులో పెట్టుకోవద్దు. రాజ్ చెప్పాడు కదా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించానని. నీ అమాయకత్వంతో మంచితనంతో తన మనసు గెలుచుకున్నావు. నేను కూడా అదే కోరుకున్నాను. ఇక ఆ విషయాలన్నీ మర్చిపోయిందు. మనం మంచి ఫ్రెండ్స్, అంతే. అలా రాజ్ తండ్రికి బుద్ధి చెప్పి ఇందుని కాపాడాడు. శారదకు తన పెంపకానికి ఒక అర్థం తీసుకొచ్చాడు. చలపతి జరుగుతున్నదంతా చూస్తూ ఆశ్చర్యంగా నుంచోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఏళ్ల తరబడి కలలు కన్నాడు. కానీ అనుకున్నది ఏదీ జరగలేదు. ఏమీ చేయగలిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇందు బతికుండడం తనకు చాలా అవసరం. లేకపోతే ఆ భోగభాగ్యాలన్నీ తనకుండవు. ఏ ఇందునైతే చంపైనా తను మొత్తం చేతిలోకి తీసుకోవాలి అనుకున్నాడో, ఇప్పుడు అదే ఇందు నిండు నూరేళ్లు క్షేమంగా బతికుండాలని కోరుకోవాల్సిందే. ఇంత చేసిన ఇందు చలపతిని బయటకు వెళ్ళిపోమ్మని అనలేదు, అసహించుకోలేదు. ఎప్పట్లాగా ప్రేమని చూపించింది. అది ఇందు గొప్పతనం. రాజ్ తనను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా సాగిపోయింది. చలపతి మాత్రం ఆ ఇంట్లో దోషిగా
తప్పు చేసిన వాడిలా ఎప్పుడు తల దించుకునే కాలం వెళ్ళదీశాడు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.